పరిచయలోకి వెళ్దాం, ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, ఇంతవరకు పాటల ద్వారా మిమ్మల్ని గణపరుచున్నామని నమ్ముచూ ఉన్నాం. తిరిగి సమయమందు మీ యొక్క అమూల్యమైన మాటలు మేము ధ్యానించబోతుండగా తగిన జ్ఞానమును వాక్శక్తిని దయచేయమని ప్రాధేయపడుచున్నాం. వినబోతున్నటువంటి బిడ్డలకు వినగలిగిన చెవులను, గ్రహించగలిగే హృదయాన్ని అనుగ్రహించుమని, విన్న వాక్యము విడిచిపెట్టక వాళ్ళ హృదయాల్లో పదులుపరుచుకొని వాక్యము వారికి ప్రయోజనకరంగా ఉన్నట్లుగా ఆశీర్వదించమని మీ ప్రియకుమారుడు మా ప్రభు అయిన క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం మా తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, దేవుని యొక్క ఉద్దేశాలు మనం నేర్చుకోవడానికి మనం ఇక్కడ చేరి ఉన్నాం. దేవుడు తన యొక్క మహాప్రేమ చేత మనల్ని ఈ రీతిగా భద్రపరిచి తన యొక్క అమూల్యమైన కృపతో మనల్ని భద్రపరిచి ఇంతవరకు తన కుమారుడైన సంఘంలోనికి మనల్ని చేర్చి ఆయనను ఆరాధించడానికి గొప్ప అవకాశాన్ని ఆయన మనకు దయచేస్తున్నాం. కనుక ప్రయోజనకరంగా ఉండునట్లుగా దేవుని యొక్క ఉద్దేశాలు మనం నేర్చుకుందాం. విన్న మాటలు మనం జాగ్రత్తగా మనం వింటున్నామో మనం జాగ్రత్తగా వింటూ, విన్నటువంటి ప్రతి మాట కూడా అది మనకు ప్రయోజనకరంగా ఉండునట్లుగా ఆ రీతిగా మనం వాక్యాన్ని వింటూ ఎప్పుడైతే మనం నేర్చుకుంటామో అప్పుడు దేవునికి మనం ప్రయోజకులంగా మనం మార్చబడతాం. ఒక ట్రైనింగ్ సెంటర్లో మనం ట్రైనింగ్ నేర్చుకోవడానికి మనం వెళ్ళినప్పుడు, ఉదాహరణకి ఒక కుట్టు మిషన్ నేర్చుకోవడానికి మనం వెళ్ళామనుకుందాం. కుట్టు మిషన్ నేర్పించడానికి ఒక 6 నెలల్లో మీకు నేర్పించేస్తాం. 6 నెలల ట్రైనింగు. ఈ 6 నెలల్లో మీకు చక్కగా అన్నీ నేర్పించేస్తాం అన్నప్పుడు మనం ఈ 6 నెలలు కుట్టు మిషన్ నేర్చుకోవడానికి మనం వెళ్తాం. వెళ్ళినప్పుడు ఈ 6 నెలలు వాళ్ళు ఏం చెప్తున్నారో దాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తూ ఎప్పుడైతే మనం నేర్చుకుంటామో అప్పుడు వాళ్ళు చెప్పినటువంటి కాల వ్యవధిలో మనం ఆ యొక్క పనిని మనం నేర్చుకోగలం. వాళ్ళు ఏం చూపిస్తున్నారో, ఏమి నేర్పిస్తున్నారో దాన్ని మనం గమనించక, దాని మీద మనం ధ్యాస పెట్టక 6 నెలలు కాలం గడిపిన తర్వాత అప్పుడు 6 నెలలు అయిపోయింది, ఇప్పుడు మాకు కుట్టు మిషన్ రాలేదేమి అంటే ఎట్టొస్తుంది? వస్తుందా? రాదు. మొదటి దినం నుంచి వాళ్ళు ఏది చెప్తున్నారో దాన్ని క్రమంగా మనం చూస్తూ, వాటిని పరిశీలన చేస్తూ, వాటిని నేర్చుకుంటూ, వాటి మీద మనం ధ్యాస పెట్టినప్పుడు 6 నెలల తర్వాత వాళ్ళు నేర్పించింది మనకి ఇచ్చుంటుంది. దేవుడు మనకి నేర్పిస్తున్నటువంటి మాటలు, వినిపిస్తున్నటువంటి మాటలు కూడా ఇవి మనకు ప్రయోజనకరంగా మనకు మారాలి. ఈ వాక్యాన్ని విన్నటువంటి మనము దేవునికి ప్రయోజకులుగా మనం తీర్చిదిద్దబడాలి. అంతే కదా? మనందరికీ ప్రయోజనకరంగా దేవుడు తన మాటల్ని గ్రంథంలో ఉంచి అనేక మంది సహోదరుల ద్వారా మనకు వినిపిస్తున్నప్పుడు వింటున్నటువంటి మనము ప్రయోజనకరంగా వాటిని మనం విని తిరిగి మనం ఏమవ్వాలంటే దేవునికి ప్రయోజనకరమైనటువంటి పిల్లలంగా మనం మార్చబడాలి. ఎన్ని సంవత్సరాలు మనం వింటున్నా, ఎన్ని సంవత్సరాలు మనం నేర్చుకుంటున్నా, చివరి దశలోకి వచ్చేసరికి దేవునికి ప్రయోజనకరంగా మనం కనపడకపోతే ఆ తర్వాత మనకు దొరికేటువంటి ప్రతిఫలం ఏంటంటే జీరో. జీరో అంటే అర్థం ఏంటంటే దేవుడు మనకు వాగ్దానం చేసినటువంటి ఆ జీవ కిరీటంలో మనం పాలు పంపులు పొందక నిత్య నాశనం అనేటువంటి అగ్నిగుండంలో కాలిపోవడానికి మనం వెళ్ళిపోతాము. అగ్నికి దేవుడు మనల్ని అప్పగిస్తాడు. ఎప్పుడు అప్పగిస్తాడు అంటే మనందరికీ ప్రయోజనకరంగా
ఉండాల్సినటువంటి వాక్యం మనం వింటూ ఉన్నప్పుడు ఆ వాక్యాన్ని మనం ప్రయోజనకరంగా విని కడకు దేవునికి మనం ప్రయోజకులుగా మనం ఏం చేయాలి? మార్చబడాలి. ఎప్పుడైతే మనం అలా మార్చబడతామో అప్పుడు దేవుడు మనకిచ్చినటువంటి ఆ వాగ్దాన భూమిలోనికి మనం చేరుకుంటాం. పరలోక రాజ్యంలోనికి మనం చేరుకునేటువంటి అవకాశం మనకు దొరుకుతుంది. దేవుడు ఇస్తానన్నటువంటి ఆ కిరీటాన్ని మనం పొందుకోగలం. ఏం కిరీటం ఇస్తానన్నాడు దేవుడు అంటే, నీతి కిరీటం ఇస్తాను అని అన్నాడు. ఏ కిరీటం అంటే అది నీతి కిరీటము లేక జీవ కిరీటము మనందరికి ఇస్తానన్నాడు. లోకంలో మనం ఏదైనా ఆడో మనం సంపాదించినటువంటి కిరీటాలు అవి ఈ లోకానికి పరిమితమే. లేకపోతే మనం సంపాదించినటువంటి ఆ గోల్డ్ మెడల్ ఏదైతే ఉంటుందో అది మనం భూమి మీద బ్రతుకున్నంత వరకే అది మనం చూపించుకోవడానికి ఉపయోగపడద్దు తప్ప ఎవరైతే ఆ గోల్డ్ మెడల్ సాధించాడో వాడు చచ్చిపోయిన తర్వాత ఆ గోల్డ్ మెడల్ వల్ల వాడికి ఎటువంటి ప్రయోజనము ఉండదు. బతుకున్న వాళ్ళు చూపించుకోవాల్సిందే, చచ్చిపోయిన మా ఓడు సంపాదించాడు దీన్ని అని. కానీ దానివల్ల ఎటువంటి ప్రయోజనం అనేది మనకు చేకూరదు. కానీ దేవుడు ఇస్తానన్నటువంటి ఆ జీవ కిరీటాన్ని ఎవడైతే సంపాదించుకుంటాడో ఆ జీవ కిరీటము శాశ్వతంగా నువ్వు జీవించి ఉండడానికి నీకు తోడ్పడుతుంది. అంటే దేవుని రాజ్యంలోనికి నువ్వు వెళ్ళడానికి ఆ జీవ కిరీటము నీకు ఉపయోగపడుతుంది. కాబట్టి భూమి మీద ఉండగానే మనిషి దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ప్రయోజనకరమైన ఈ మాటలను మనం విని జాగ్రత్తగా మనం విని ఈ మాటలు నా ప్రయోజన కొరకు, నా బ్రతుకు కొరకు, నా ఆత్మ రక్షణ కొరకు, నా మేలు కొరకు, నేను చచ్చిపోతే నిత్యము జీవించి ఉండడానికి వెళ్ళబోయే పరలోకానికి ఒక మార్గం అని ఎప్పుడైతే భావిస్తూ ఒక మనిషి వింటూ ఉంటాడో జాగ్రత్తగా, అలాంటి వాడు పరలోకం వైపు చూస్తూ బతుకుతాడు. అబ్రహాం గారికి ఎటువంటి లేఖన ఆధారాలు లేవండి. అబ్రహాం గారు ఉన్న కాలంలో ధర్మశాస్త్రం లేదు, ఎటువంటి లేఖనాలు లేవు. అవన్నీ ఆయన చూసి నేర్చుకుంటూ విశ్వాసమందు ఎదిగినటువంటి వాడు కాదు. ఆయన కేవలము ఒకే ఒక పిలుపుతో, నీ తండ్రి ఇంట నుంచి నేను పిలుస్తున్నాను, నువ్వు బయటికి రా, నేను ఏ ప్రాంతంలో నిన్ను ఉండమంటానో నువ్వు ఆ ప్రాంతానికి వెళ్ళి ఉండన్నప్పుడు ఒకే ఒక స్వరాన్ని విన్నటువంటి అబ్రహాము ఇది దైవస్వరం అని తన యొక్క విశ్వాసము ద్వారా ఎరిగిన వాడై, అంగీకరించిన వాడై, నేను ఎక్కడికి పోవాలి, నేను ఉండే ప్రదేశం బాగుంటుందా బాగుండదా, అదంతా నాకు అనుకూలంగా ఉంటుందా లేదా అని 100 ప్రశ్నలు వేసినోడు కాదు అబ్రహాము. తన తండ్రి ఇంట నుంచి ఒకే ఒక స్వరంతో దేవుడు మాట్లాడినప్పుడు ఆయన వెంటనే తన కుటుంబాన్ని విడిచి ఆయన ప్రయాణమై బయటకు వచ్చినటువంటి వాడు. ఎలా బయటకు వచ్చాడు అంటే ఒకే ఒక కారణము, అతడు విశ్వాసం కలిగినటువంటి వాడు. మనం కూడా అప్పుడప్పుడు అంటాం, ఏదైనా మాట వచ్చినప్పుడు అసలు నీకు విశ్వాసమే లేదురా అని అంటాం కదండి. ఎన్నోసార్లు మనం అని ఉంటాం. ఈ మాట క్రైస్తవులు కాదు, అన్యులు కూడా అంటూ ఉంటారు. అన్ని జనాంగం కూడా ఏదైనా ఒక మాట తేడా వచ్చినప్పుడు నీకు అసలు విశ్వాసమే లేదురా అని అంటారు. అంటే ఆ మాట అది నిజమైన మాట, అది యథార్థమైనటువంటి మాటే. అంటే విశ్వాసం ఉంటే ఏం చేస్తాడు మనిషి? విశ్వాసం ఉంటే మనిషి ఏం చేస్తాడంటే దేవుని పక్షాన నిలబడగలడు, మంచి పక్షాన నిలబడగలడు, నీతి పక్షాన ఒక మనిషి నిలబడగలడు. ఎప్పుడు అంటే విశ్వాసం కలిగిన వాడు. అంటే నువ్వు విశ్వాసం కలిగిన వాడై ఉండడానికి ఎన్నో ఆధారాలు నీకు చూపించాల్సిన అవసరం లేదు. ఒక మనిషి తనలో విశ్వాసం కలగడానికట ఆ ప్రపంచం అంతా చూపించాల్సిన అవసరం లేదు. ఎన్నెన్నో చూపించి మనిషిని నమ్మించాల్సిన అవసరం లేదు. అబ్రహాముకి ఒకే ఒక స్వరంతో పలికాడు. ఆ స్వరము దైవస్వరంగా గుర్తించాడు అబ్రహాం. ఎలా గుర్తించగలిగాడు అబ్రహాము దైవస్వరం అంటే ఆ స్వరాన్ని గుర్తించాడు.
ఇది మానవుల స్వరం కాదు, ఇది ఖచ్చితంగా దేవుని స్వరమే. దేవుడే నన్ను పిలుస్తున్నాడు. అయితే అప్పుడు అతడు అన్యుడిగా ఉన్నాడు, విగ్రహారాధికుడిగా ఉన్నాడు. దేవుడు అంటే ఎరగని జనాంగంలో ఉన్నవాడైనను సరే అతడి స్వరాన్ని విన్నప్పుడు ఇది నిజమైన దేవుని యొక్క స్వరము, దేవుడే నన్ను పిలుస్తున్నాడు అని తనలో ఉన్నటువంటి విశ్వాసము ద్వారా ఆ మాటని అంగీకరించినటువంటి వాడు. అందుకే గ్రంథంలో అబ్రహాం గురించి ఎలాంటిది ఉంటుందంటే, విశ్వాసులకు తండ్రి అబ్రహాము. ఎవరట అబ్రహాము? విశ్వాసులకు తండ్రి ఎవరు అంటే అబ్రహాము. ఈ భూ ప్రపంచంలో భూమి ఉన్నంత వరకు ఎవరైతే దేవుని యందు విశ్వాసం కలిగి ఉంటారో ఆ విశ్వాసులందరికీ మూలం ఎవరు అంటే అబ్రహాము. విశ్వాసులకు తండ్రి, పితామహుడు అబ్రహాం. ఎంత గొప్ప డిసిగ్నేషను ఆ దేవుని ద్వారా పొందాడో చూడండి. ఎంత గొప్ప అర్హతని, ఆ డిగ్రీని పొందాడో ఆయన. నిజంగా ఆ విశ్వాసులకు తండ్రి అనేటువంటి ఆ డిగ్రీ ఎంత గొప్పదో నిజంగా ఆ అబ్రహాం గారు. అందుకే అంటాడు, పరలోక రాజ్యంలోట తూర్పు నుండి పడమట నుంచి భూమి మీద ఉన్నటువంటి ప్రజల్లో అనేకులు పరలోకానికి వెళ్ళి కూర్చుంటారంట. అక్కడ ఎవరుంటారు అంటే అబ్రహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను తూర్పు నుండి పడమట నుండి అనేకులు వచ్చి వారితో కూర్చుందురు. అంటే పరలోక రాజ్యంలో యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచినటువంటి మనుషులందరి కొరకు నేను వెళ్ళి స్థలాన్ని సిద్ధపరచడానికి వెళ్తున్నాను అన్నాడే, ఆ సిద్ధపరిచేటువంటి ఆ పరలోక రాజ్యంలో స్థలములోనట అతిథులుగా ఉండేటువంటి వాళ్ళు ఎవరు అంటే అబ్రహాం ఉంటాడంట, ఇస్సాకు ఉంటాడంట, యాకోబు ఉంటాడంట. గత వారంలో కూడా మనం విన్నాం అనుకుంటా ఈ మాటని. మరి ఎంత గొప్ప అవకాశం మరి అబ్రహాం గారికి, ఇస్సాకు, యాకోబుకు దొరికిందో మనం చూడండి. ఎలాంటి విశ్వాసం కలిగినటువంటి వారు వాళ్ళు. వాళ్ళకి ఎన్నో ఆధారాలు చూపించాల్సిన అవసరం లేదు. ఈరోజు లోకంలో దేవుణ్ణి నమ్మాలంటే నేను ఎందుకు నమ్మాలి, ఆయన ఎవరు, ఆయన్ని చూపిస్తారా లేదా, నాకేమైనా దొరుకుద్దా లేదా, 100 ప్రశ్నలు. ఈరోజు దేవుణ్ణి నమ్ముకోండిరా అని అంటే, దేవుణ్ణి నమ్మండిరా అంటే ఒక దిక్కుమాలిన అయితే నమ్మి వెళ్తారు, గుడ్డిగా నమ్మి వెళ్ళిపోతుంటారు. ఒక అనామకుడు ఎవడైనా ఏదైనా ఆశ చూపిస్తే మీకు 10 రూపాయలు కట్టండి మీకు 100 రూపాయలు వస్తుందంటే వాడి పుట్టు పూర్వోత్తరాలు ఏమీ ఎరగకపోయినా వాడి ఎమ్మట గుడ్డోడు కానీ గుడ్డోడితో వెళ్ళినట్టు వెళ్ళేటువంటి జనాంగం అండి ఈరోజు. అదే దేవుణ్ణి నమ్మండి అంటే చూడండి, ఒక మనిషిని నమ్మండి అంటే ఎంత చక్కగా నమ్మేస్తాడో, వాడి గురించి ఏమీ ఆలోచన చేయకుండా ఈజీగా నమ్మేస్తాడు మనిషిని. అదే దేవుణ్ణి నమ్మండి అంటే, నేను చెప్పేది అర్థమవుతుంది కదా మీకు, ఒక మనిషిని నమ్మండి అంటే ఈజీగా నమ్ముతాడు, గుడ్డోడై నమ్ముతాడు. కానీ దేవుణ్ణి నమ్మండి అంటే మాత్రం ఆధారాలు చూపించాలి మనిషికి. ఈరోజు దేవుణ్ణి నమ్మరా అంటే దేవుడు ఎవరు, ఆయన ఎలాంటి వాడు, మాకు చూపిస్తాడా, ఆయన కనబడతాడా, మీ అందరికి కనపడ్డా, లేకపోతే ఏమైనా దొరుకుద్దా, మీకు ఏమైనా దొరుకుంటే చూపిస్తారా, 100 ప్రశ్నలు వేస్తారు దేవుణ్ణి నమ్మండి అంటే. అంటే ఒక దేవుడికి ఒక మనిషికి వ్యత్యాసం తెలియకుండా ఈరోజు లోకంలో ఉన్నటువంటి మనిషి బ్రతుకుతూ ఉన్నాడు. అంతే కదండి. దేవుణ్ణి నమ్మండి అంటే దర్జాగా నమ్మాల్సింది పోయి దేవుణ్ణి నమ్మండి అంటే మాత్రం 1,00,000 ప్రశ్నలు వేస్తున్నాడు మనిషి. అదే ఒక అనామకుడు ఒక టీవీలో ఒక చిన్న అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడంటే ఎగబడతారు దానికోసం. ఎగబడరా అండి? ఎగబడతారు. ఒక టీవీలో ఒక అనామకుడు చిన్న అడ్వర్టైజ్మెంట్ ఇస్తాడు, మీరు నెల 100 రూపాయలు కానీ కట్టారంటే, అలాగే ఒక 10 సంవత్సరాలు కట్టారంటే 11వ సంవత్సరం నుంచి ప్రతి నెల మీకు ఒక 5,000 ఒక 4,000 ఇస్తామంటే గుడ్డిగా నమ్మేస్తాడు మనిషి, ఎగబడతాడు దానికోసం. ఒక 10 ఏళ్ళు నెలకు 100 రూపాయలే కదా కట్టామంటే 11వ ఏట నుంచి మనకి నెలకు ఒక 5,000 ఇస్తానంటున్నాడు అని చెప్పి ఎగబడతాడు మనిషి, వాడి గురించి ఏమీ తెలియకపోయినా కూడా. అని దేవుణ్ణి నమ్మండి అంటే, దేవుణ్ణి నమ్మండి అంటే అసలు మారు పలకకుండా నమ్మాల్సినటువంటి పరిస్థితి. కానీ ఈరోజు మనిషి దేవుణ్ణి నమ్మండి అంటే మాత్రం 100 ప్రశ్నలు వేస్తాడు మనిషి, 100 ప్రశ్నలు వేస్తాడు.
కనుక ప్రియమైన వారలారా, దేవుని ఉద్దేశాలని ఎరుగుతున్నటువంటి మనము ప్రయోజనకరంగా వింటున్నటువంటి మాటలు మనం ప్రయోజనకరంగా మనం దేవునికి మారడానికి మనం ప్రయత్నం చేయాలి. కనుక ఈరోజు మనం నేర్చుకునేటువంటి పాఠాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేయడానికి మీరు ప్రయత్నించండి. ప్రార్థనలో ఏకాగ్రత అనేది ప్రతి మనిషికి అవసరం కనుక ఈరోజు మనం నేర్చుకోబోయేటువంటి పాఠంలో ప్రార్థన ఏకాగ్రతతో కూడినటువంటి ప్రార్థన అయి ఉన్నదా? మన ప్రార్థన, మనం చేసేటువంటి ప్రార్థన ఏకాగ్రతతో కూడిన ప్రార్థన అయి ఉన్నదా? లేకపోతే ఎలా మనం ప్రార్థన చేస్తున్నామో మనం ఒకసారి ఆలోచన చేద్దాం. ఎందుకంటే మనం చదివినటువంటి లేఖన భాగం లూకాసు సువార్త 21వ అధ్యాయం 37, 38 వచనాలని మనం చదవగలిగితే, లూకాసు సువార్త 21వ అధ్యాయము 37వ వచనాన్ని మనం చదువుదాం. పేజీ నెంబర్ 75. ఆయన ప్రతి దినము పగటి యందు దేవాలయములో బోధించుచు రాత్రి వేళ ఒలీవల కొండకు వెళ్ళుచు కాలము గడుపుచుండెను. చాలు. ఆయన ప్రతిదినము పగటి యందు దేవాలయంలో బోధించుచు. ఎవరు ఆయన? యేసు ప్రభు అట పగటి యందు దేవాలయంలోనికి వెళ్ళి ఏం చేస్తున్నాడంట? ఆయన బోధిస్తూ ఉన్నాడంట. రాజ్య స్వార్థని ప్రకటన చేస్తున్నాడంట. నిజదేవుడు ఎవరో మీరు గుర్తించాలని స్వార్థని వెదజల్లుతూ ఉన్నాడట. పగటి యందు యేసు ప్రభు దేవాలయానికి వెళ్ళి బోధిస్తూ ఉన్నాడు. రాత్రి వేళ ఒలీవల కొండకు వెళ్ళొచ్చు కాలము గడుపుచు ఉండెను. రాత్రి పూట ఒలీవల కొండకు వెళ్ళి కాలము గడుపుచుండేనంటే ఏం కాలం గడుపుచున్నాడు? ఎలా కాలాన్ని గడుపుచున్నాడు? వ్యర్థంగా గడుపుతున్నాడా? మన ఆలోచన అంటే రాత్రిపూట ఒలీవల కొండకి వెళ్ళి ఆయన కాలం గడుపుచున్నాడంటే తిని గట్టిగా పోత పార్సిల్ ఎత్తుకుపోయి, అంతేనండి, పోత ఊళ్ళో బాగా గట్టిగా పార్సిల్ ఎత్తుకొని పోయి కొండ మీదకి ఏకాంతంగా వెళ్ళి ఎవరు లేకుండా బాగా గట్టిగా తిని ఆయన పొనుకొని ఉదయాన్నే లేచి వస్తున్నాడా? ఒకసారి మనం చూద్దాం ఎంత బాగుంటుందో. 6వ అధ్యాయం లూకాసు వార్త 6వ అధ్యాయము 12వ వచనంలో ఆయన పగటి యందు దేవాలయంలో బోధించి రాత్రి వేళ ఒలీవల కొండకెళ్ళి ఎలా కాలం గడుపుచున్నాడో మనం అక్కడ మనకు తెలియజేయబడుతుంది. 6వ అధ్యాయం 12వ వచనం లూకాసు వార్త. ఆ దినములయందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుణ్ణి ప్రార్థించుట యందు రాత్రి గడిపెను. ఏం చేస్తున్నాడట? దేవుణ్ణి ప్రార్థించుట యందు రాత్రి అంతా గడుపుతున్నాడు. 21వ అధ్యాయం 37వ వచనంలో పగటి యందు స్వార్థ చేస్తూ రాత్రిపూట ఒలీవల కొండకి వెళ్ళి కాలం గడుపుతున్నాడంటే ఆయన ఎలా కాలం గడుపుతున్నాడంటే గట్టిగా తిని పడుకొని లేచి రావట్లేదట. దేవుణ్ణి ప్రార్థించుట యందు ఆయన రాత్రంతా గడుపుతున్నాడంట. పొగులంతా సువార్త, రాత్రంతా ప్రార్థన. పగులు స్వార్థ చేస్తున్నాడంట, రాత్రిపూట ప్రార్థన చేస్తున్నాడంట. సరే, ఇందులో మనం నేర్చుకోవాల్సినటువంటి ఒక నీతి సూత్రం ఒకటి ఉంది. దాన్ని మనం నేర్చుకుందాం ఇప్పుడు. ఏంటంటే ప్రియులారా, ఆయన ప్రార్థన చేయుటకు మరొక మాటను కూడా చదివి అప్పుడు మనం వెళ్దాం. 5వ అధ్యాయం 16వ వచనం పక్కనే 5వ అధ్యాయం 16వ వచనం. ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యములోనికి వెళ్ళొచ్చు ఉండేను. యేసు ప్రభు ప్రార్థన చేయడానికి ఎక్కడికి వెళ్తున్నాడట? అరణ్యంలోనికి వెళ్తున్నాడు. ఎందుకు యేసు ప్రభు ప్రార్థన చేయడానికి కొండకి వెళ్తున్నాడు? అక్కడ కొండ అన్నాడు, ఇక్కడ అరణ్యం అన్నాడు, రెండు ఒకటేనండి. అరణ్యంలోనే కొండ ఉంది, ఒలివ కొండకి ఆయన వెళ్తూ ప్రతి దినము దేవాలయంలో బోధిస్తూ పగలంతా దేవాలయంలో బోధిస్తూ
రాత్రిపూట ఏం చేస్తున్నాడంటే చక్కగా ఒలివల కొండకి వెళ్తున్నాడంట. కొండ మీదకి వెళ్ళి దేవుని ప్రార్థించుటలో రాత్రంతా గడుపుతూ ఉన్నాడు. ఆయన ప్రార్థన చేయడానికి కొండకి ఎందుకు వెళ్తున్నాడు? ఇది మనకు పాయింట్. ఇప్పుడు ప్రార్థన చేయడానికి ఆయన కొండకి ఎందుకు వెళ్తున్నాడు? అరణ్యంలోకి ఎందుకు వెళ్తున్నాడు? ఏమి దేవాలయంలో బోధించినోడు దేవాలయంలో రాత్రిపూట ఉండి ప్రార్థన చేసుకోవచ్చు కదా? ప్రశ్న ఇది. దేవాలయంలో బోధించినోడు రాత్రి అయ్యేసరికి ప్రజలందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆ దేవాలయంలోనే ఉండొచ్చు కదా, లేకపోతే ఆ పక్కన శిష్యుల ఉండొచ్చు కదా, ఊరిలో ఉండొచ్చు కదా. ఎందుకు ఆయన ప్రార్థన చేయడానికి మరి అరణ్యంలోనికి వెళ్తున్నాడు? కొండ మీదకి వెళ్ళి ఎందుకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు? ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఎందుకు మనం ఆయన అరణ్యానికి వెళ్ళో లేకపోతే కొండ మీదకి వెళ్ళి ఆయన ఎందుకు ప్రార్థన చేస్తున్నాడంటే మనకు ఒక ఆలోచన రావాలి. ఎందుకు ఆయన అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయాలంటే ప్రార్థనలో ఏముండాలట? మొట్టమొదటిగా ప్రార్థన మనం ఎలా ప్రార్థన చేయాలంట? మన ప్రార్థనలో ఏకాగ్రత ఉండాలి. మన ప్రార్థనలో ఏముండాలంట? ఏకాగ్రత ఉండాలి. ఎందుకు ఏకాగ్రత ఉండాలంటే ప్రార్థన అంటే మనందరికీ తెలిసిందే, తండ్రి అయిన దేవునితో మనం మాట్లాడడం. అంతేనా? తెలుసా అందరికీ? రైట్. ఇప్పుడు ప్రార్థన అన్నప్పుడు పరలోకమందున్నటువంటి దేవునితో మనం మాట్లాడడం అయినప్పుడు, ఇప్పుడు దేవునితో మనం మాట్లాడుతున్నటువంటి టైంలో ఎటువంటి డిస్టర్బెన్స్ అనేది, ఎటువంటి అంతరాయం అనేది లేకుండా మన యొక్క ప్రార్థన ఏకాగ్రతతో కూడినదై ఉండాలి. ఈయన రాత్రంతా దేవునికి ప్రార్థించుట యందు రాత్రంతా గడుపుతున్నాడంటే దేవునితో ఈయన మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏమి ఊళ్ళో ఎందుకు మాట్లాడకూడదు, ఎందుకు ప్రార్థన చేయకూడదు అంటే ఈయన మాట్లాడేది లేకపోతే ఈయన ప్రార్థన చేసేది ఎవరికో అనేది ఈయన పూర్తిగా ఎరిగినవాడు. అర్థమవుతుందా నేనేం చెప్పాలనుకుంటున్నానా మీకు? దేవునికి ప్రార్థన చేస్తున్నాడు అంటే దేవునితో మాట్లాడుతున్నాడు. దేవునితో మాట్లాడాలనుకుంటున్నటువంటి యేసు ప్రభు దేవుని గురించి సంపూర్ణంగా ఎరిగిన వాడై నేను పలానా ఆయనతో ప్రార్థన చెయ్యాలి అంటే ఎటువంటి డిస్టర్బెన్స్, అంతరాయం అనేది లేకుండా నా మనసు అంతా తండ్రి అందే ఏకాగ్రత ఉంచి నేను ఆయనతోనే నేరుగా మాట్లాడాలన్నటువంటి ఉద్దేశంతో ఈయన ఏకాంతంగా బయటికి వెళ్ళిపోయి అరణ్యంలోకి వెళ్ళి యేసు ప్రభు ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు మనం ప్రార్థన చేసేటువంటి ఈ టైంలో అదే మనం కానీ ప్రార్థన చేస్తుంటే, ఇప్పుడు నేను ప్రార్థన అని అంటాను. ఇప్పుడు నేను ప్రార్థన అన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మీరందరిలో ఎంతమంది సైలెంట్గా ఉంటారో నాకు తెలియదు, కానీ గలబ మాత్రం చేస్తారు. ఇప్పుడు ఉదాహరణకి నేను ప్రార్థన అన్నప్పుడు బైబిల్ తిప్పుతుంటారు కొంతమంది, పేజీలు తిరగేస్తుంటారు కొంతమంది, లేకపోతే ఇంకొకరితో మాట్లాడుతుంటారు కొంతమంది, ఇంకొకరు సనుక్కుంటుంటారు. నేనేమో ప్రార్థన అన్నప్పుడు ఇక్కడ కూర్చున్నటువంటి మీల్లో కొంతమంది బైబిల్ తిప్పుతుంటారు, కొంతమంది ఇంకొకరితో మాట్లాడుతుంటారు. అంటే దాని అర్థం ఏంటంటే మనము ఎవరితో మాట్లాడుతున్నామో ఆయన ఎలాంటి వాడు అనేది సరైన అవగాహన లేదనే చెప్పాలి. అర్థమవుతుందా? ఇప్పుడు ఒక మంచి అధికారి మన ముందున్నాడు అనుకుందాం. ఒక మంచి అధికారి మన ముందున్నాడు. ఆయన మనతో మాట్లాడుతున్నాడు. ఆయన మనతో మాట్లాడేటప్పుడు, ఆయన నాతో మాట్లాడేటప్పుడు నేను పక్కన వాళ్ళతో మాట్లాడతా, వాళ్ళని గిచ్చుతా ఉన్నాను అనుకో, మాట్లాడే ఆయనకి ఎట్లుంటుంది చెప్పండి? ఇప్పుడు ఉదాహరణకి ఒక కలెక్టర్ గారు అనుకుందాం. ఏదో మన సమస్య కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం. ఇప్పుడు ఆయన మనకి విషయం చెప్తున్నాడు. కలెక్టర్ గారు మనతో మాట్లాడుతున్నప్పుడు నేను ఆయన ఏం మాట్లాడుతున్నాడో నేను వినకుండా నేను పక్కనోడిని గిచ్చుతూ లేకపోతే పక్కనోడితో మాట్లాడుతుంటే ఆయనకి ఎలా ఉంటుంది? ఆ మంచోడ్రా పిల్లోడు,
చాలా డిసిప్లిన్, వెరీ గుడ్ బాయ్, బాగా వింటాడు అని అనుకుంటాడా? వీడు తెచ్చిన అర్జీ చింపి ఆడ పడేయండి రా అంటాడు. ముందు ఏమంటాడు? వీడు ఏ సమస్య మీద వచ్చాడో ఆ అర్జీ చింపి పడేయండి రా వీడిని అని అంటాడు పక్కన. ఒక జిల్లా కలెక్టర్ గారే అంత స్ట్రిక్ట్గా ఉన్నప్పుడు ఇంకో విషయం తెలుసా, ఒక జిల్లా కలెక్టర్ గారితో మన బాధ ఏదైనా చెప్పుకోవాలనుకుంటే నేరుగా మనం ఇటు వెళ్ళి మాట్లాడితే విండో తెలుసా మీకు? అయ్యా మా అక్క పోయింది, మా చెల్లెలు పోయింది, మా తమ్ముడు పోయాడు, వాడు వచ్చి ఈయన్ని కొట్టాడు, ఈడొచ్చి వాడిని కొట్టాడు, ఈ సోదంతా ఆయనకి వినిపించాలంటే ఇట్ట వినిపిస్తే ఎండు ఆయన తన్ని రగలేస్తాడు. మన సమస్య ఏందో ఒక పేపర్లో రాసి ముందు రోజు పోయి ఇస్తే ఎప్పుడు కలవాలన్నది మరుసటి రోజు పోతే చెప్తారు. ఈ లోపల మన సమస్య ఏదైతే ఉందో కాగితం మీద రాస్తాం కదా, అది ఆయన ఒకసారి చదవాల. ఆయన చదివిన తర్వాత దానికి ఏమి ఆయన ఆన్సర్ ఇవ్వాలనుకున్నాడో అప్పుడు ఆయన ఆన్సర్ ఇస్తాడు. అంతేగాని అయ్యా కలెక్టర్ గారు మాకు ఈ సమస్య ఉంది వినండి, మీరు పని బాట లేనోళ్ళు నా సోది వినడానికి కూర్చుంటారని చెప్పి మనం ఏదైనా ఎత్తామనుకో ఒక సోది చెప్పడానికి ఆయన వినేటువంటి పరిస్థితులు ఉండడం. ఒక జిల్లా కలెక్టర్ గారే అలాంటి విధానంలో ఉన్నప్పుడు ఆయనకు అలాగ మనం భయపడి ఆయన ఆజ్ఞను మనం పాటిస్తున్నప్పుడు పరలోకమందున్నటువంటి దేవునితో మనం మాట్లాడుతుంటే మరి మనం ఎలా ప్రవర్తిస్తుంటాం ఒకసారి ఆలోచించండి. అంటే ఇప్పుడు యేసు ప్రభు ప్రార్థన చేయడానికి అరణ్యానికి ఎందుకు వెళ్తున్నాడు, ఏకాగ్రతతో ప్రార్థన చేయాలని ఎందుకు యేసు ప్రభు అనుకుంటున్నాడంటే దేవుడు ఎలాంటి వాడో యేసు ప్రభుకి బాగా తెలుసు. యేసు ప్రభుకి బాగా తెలుసు. ఈరోజు మనం అలా ఏకీభవించకపోవడానికి గల కారణం ఏంటంటే దేవుడి మీద మనకు సరైన అవగాహన లేకపోవడాన్ని బట్టి, సరైన భయము సరైన భక్తి అనేది మనకి లేకపోవడాన్ని బట్టి మనం ఏం చేస్తామంటే ప్రార్థనలోనే మనం తప్పిపోతాం. ప్రార్థనలోనే మనం ఏం చేస్తామంట తప్పిపోతూ ఉన్నాం. మరి యేసు ప్రభు రాత్రంతా ప్రార్థన చేయడానికి ఒలివల కొండకెళ్ళి ఏకాగ్రతతో దేవునికి ప్రార్థన చేసినప్పుడు ఆయన ఎలాంటి శక్తి పొందాడో తెలుసా? యేసు ప్రభు ఎలాంటి శక్తి పొందాడంటే సిలువలో మరణించడానికి ఎన్ని శ్రమలు ఆయన అనుభవించాడో వాటినన్నిటిని తట్టుకొని నిలబడడానికి అంత శక్తిని అనుదిన ప్రార్థనలో ఆయన పొందుతూ వచ్చాడండి. ఈరోజు మనం చిన్నదానికి సఫర్ అయిపోతాం, పెద్దదానికి సఫర్ అవుతాం, మరి ప్రతిదానికి కూడా మనం ఏలబడిపోతుంటాం. మరి దానికి కారణం ఏంటంటే ప్రతిదిన మన ప్రార్థనలో లోపం ఉంది. ఏముందట? ప్రతిదినము మన ప్రార్థనలో లోపం ఉంది. యేసు ప్రభు తన యొక్క ప్రతిదిన ప్రార్థనలో ఆయన ఏం పొందుతున్నాడంటే దేవుని దగ్గర నుంచి వచ్చేటువంటి ఆ ఆత్మ బలాన్ని యేసు ప్రభు నిజంగా పొందుతున్నాడు. ఆయన నిజంగా ఆత్మ బలాన్ని పొందుతున్నాడు గనుక ప్రతి దినము ఆయన స్వార్థ జీవితంలో ఎన్నో కష్టాలు ఆయనకి ఎదురవుతున్నా, ఎన్నో అవమానాలు ఆయన ఎదురవుతున్నా స్వార్థని మానలేదు, దేవుని గురించి బోధించడం మానలేదు, చివరకు సిలువ ఎక్కడం కూడా ఆయన మానలేదు. అలా బలంగా నిలబడడానికి గల కారణం ఏంటంటే ఏకాగ్రతతో తాను చేసినటువంటి విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన వలన ఆయనకు అలాంటి బలం చేకూరింది. తన యొక్క దేహంలో, తన యొక్క మనసులో, తన మనస్సుని దృఢపరుచుకోవడానికి విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన చేయాలి అంటే ఏకాగ్రత మొట్టమొదటిగా అవసరము. మనము దేవునితో మాట్లాడుతున్నామన్నటువంటి విశ్వాసము మనకు అవసరము. ఆయన ఎలాంటి వాడు, ఆయనకు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మనం ఎలా ఉండాలి, ఎంత డిసిప్లైన్గా ఉండాలి, ఎటువంటి మన చెవును పడడానికి లేదు, ఎటువంటి మన ఆలోచనకు రావడానికి లేదు. ఎందుకంటే మనం మాట్లాడుతున్నది దేవునితో.
ఏంటట, మనం మాట్లాడుతున్నది దేవునితో కనుక ఎటువంటి డిస్టర్బెన్స్తో కూడిన ఆలోచన కానీ మనలో దూరడానికి లేదు, మన చెవులు గుండా వెళ్ళడానికి లేదు. అందుకే యేసు ప్రభు ప్రార్థన చేయడానికి అరణ్యంలోనికి పరిగెత్తాడంట. ఏమి ఊళ్ళో ఆయనకు కూర్చొని మోకరించి ప్రార్థన చేయడానికి అంత స్థలం లేదా? ఒక అడుగు స్థలం లేదా అంటే స్థలం అయితే ఉంది, కానీ ప్రశాంతమైన వాతావరణం ఊళ్ళో అయితే లేదు. ప్రశాంతమైన వాతావరణం ఊళ్ళో లేదు కనుక, అలాంటి మనుషులు లేరు కనుక ఆయన అరణ్యానికి పరిగెత్తాడు. తండ్రికి ప్రార్థన చేయాలనుకున్నప్పుడల్లా అరణ్యానికి వెళ్తున్నాడు. ఎందుకంటే ఆయన ప్రార్థనలో ఏకాగ్రత అవసరం, దేవుని మీదే మనస్సు నిలపడం ఆయనకు అవసరం. ఈరోజు మనం చేసే ప్రార్థన ఇంట్లో టీవీ మోగుతుంటుంది, ఇంకో పక్క ప్రార్థన చేస్తుంది. అర్థమవుతుందా? ఒక పక్క టీవీ మోగుతుంటుంది, ఇంకో పక్క ప్రార్థన. ఇదేం ప్రార్థన చెప్పండి, మీరే ఆలోచన చేయండి. ఎందుకంటే ఇంకొకటి, ఎప్పుడైతే మనం అలాంటి ప్రార్థన మనం చేస్తామో చూద్దాం. కొంతమంది ఎలాంటి క్రిటికల్ పొజిషన్లో కూడా ప్రార్థన చేశారో మనం చూద్దాం. నిజంగా మనమైతే అలాంటి క్రిటికల్ పొజిషన్లో ప్రార్థన కాదు కదా, అసలు దేవుడు ఆడున్నాడు అనే స్థాయికి వెళ్ళిపోతాం మనం. అంతే, ప్రార్థన పక్కన పెట్టండి. అసలు దేవుడు ఉంటే నన్ను ఈ పరిస్థితిలోనికి వస్తాడా అనే అవిశ్వాస తీర్మానం తీసుకుంటామే తప్ప అసలు దేవుడికి ప్రార్థన చేసేటువంటి పరిస్థితి అనేది మనకు ఉండబోదండి. ప్రియులారా, మనం చూద్దాం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం నుంచి 25వ వచనం వరకు ఒక సందర్భం మనం చూడగలం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో ఏముంటుందంటే, అక్కడ ఇశ్రాయేలు ప్రజలందరినీ బబులోను చెరకు వెళ్ళిపోతారండి. బబులోను చెరకి వెళ్ళిపోతారు. బబులోను చెరకు వెళ్ళిపోయినటువంటి తరుణంలో ఒక ముగ్గురు వ్యక్తులు ఉంటారు. దేవుని యందు బహు విశ్వాసం కలిగినటువంటి వారు, ధైర్యం కలిగినటువంటి వారు ఒక ముగ్గురు ఉంటారు. వాళ్ళు ఎవరంటే షడ్రక్, మేషక్, అబేద్నెగోలు అనేటువంటి వీళ్ళు ముగ్గురు. మనం అనేక సార్లు కూడా వీళ్ళ గురించి మనం విని ఉన్నాం. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు అనేటువంటి ఈ ముగ్గురు ఇశ్రాయేలు ప్రజలకు సంబంధించినటువంటి వారు, యెహోవా దేవుణ్ణి ఆరాధించినటువంటి విశ్వాసం కలిగినటువంటి వారు, భయభక్తులు కలిగినటువంటి జీవితం కలిగినటువంటి వారు. ఆ రాజు ఏం చేశాడంటే, ఒక 60 అడుగుల ప్రతిమని తయారు చేసి ఊరు మధ్యలో పెట్టి, ప్రతి ఒక్కడు, నా రాజ్యంలో ఉండేటువంటి ప్రతి ఒక్కడు నేను పెట్టినటువంటి ఆ ప్రతిమ మాత్రమే మొక్కాలి, ఇంక వేరే ఎవరికి ప్రార్థన చేయకూడదు, ఎవరిని పూజించకూడదని ఒక ఆజ్ఞ జారీ చేశాడు ఆ రాజు. ఆజ్ఞ జారీ చేసినప్పుడు మరి ముందుగా ఇంటిమేషన్ ఏంటంటే, ఆ ప్రతిమకు మొక్కాలంటే ముందుగా ఈ తంతి వాయిద్యాలు ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ వస్తాయి. ముందు మ్యూజిక్లు అనేవి వస్తాయి అన్నమాట. ఆ బొమ్మను ఆరాధించాలంటే ఎప్పుడైతే ఈ వాయిద్యాలని అందరూ వాయించేటప్పుడు అందరూ వచ్చి ఏం చేయాలంట, ఆ విగ్రహం దగ్గర నిలబడి సాగిలపడి దానికి మొక్కాల. అయితే అందరూ మొక్కుతున్నారంట. పూటకి 3 సార్లు, 4 సార్లు, 8 సార్లు మొత్తానికి. ఈ షడ్రక్, మేషక్, అబేద్నెగోలు అనేటువంటి ఈ ముగ్గురు మాత్రం వచ్చి మొక్కటం లేదట. అప్పుడు అక్కడ ఉన్నటువంటి సమాజంలో కొంతమంది చూసి రాజు దగ్గర కంప్లైంట్ ఇస్తారు. అయ్యా రాజా, మరి నువ్వు పెట్టించినటువంటి ఆ ప్రతిమకు అందరూ మొక్కుతున్నారు, కానీ ఒక ముగ్గురు మనుషులు ఉన్నారయ్యా, చెరగా వచ్చిన వాళ్ళలో ఒక ముగ్గురు ఉన్నారు. ఈ ముగ్గురు ఏం చేయట్లేదంటే మీరు పెట్టించినటువంటి ఆ ప్రతిమకు వాళ్ళు మొక్కటం లేదు అని కంప్లైంట్ ఇస్తారు. ఎవర్రా వాళ్ళు? నేను పెట్టిన దానికి మొక్కకుండా ఏం చేస్తున్నారా, వాళ్ళని పిలుచుకోరండి అని అంట. అప్పుడు ఆ ముగ్గురిని పోయి సైనికులు తీసుకొని వచ్చి ఆ సర్వ సమాజం మధ్య నిలబెట్టినప్పుడు అప్పుడు రాజు వాళ్ళతో సంభాషిస్తాడు. ఏరా, వీళ్ళు చెప్పేది నిజమేనా? నేను పెట్టినటువంటి ఆ ప్రతిమకు మొక్కాలి కదా, మీరు ఎందుకు మొక్కటం లేదు, ఏంటి మీ ధైర్యం అన్నప్పుడు వాళ్ళు ఏమంటారంటే, ఆ షడ్రక్, మేషక్, అబేద్నెగోలు అనేటువంటి ముగ్గురు, రాజా నీకు ఒక చిన్న మనవి ఏంటంటే, మేము సైన్యములకు అధిపతియగు యెహోవా దేవుని సేవకులం. ఆయన మాకు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటంటే, పైన ఆకాశం అందే కానీ, భూమి అందే కానీ, భూమి కింద నీళ్ళ అందే కానీ,
ఉన్నటువంటి మరి ఏ ప్రతిమనైనా కూడా చేసుకోవద్దు, దానికి మొక్కొద్దు. అంటే టోటల్గా ఒక విగ్రహానికి మీరు మొక్కకూడదని మా దేవుడు మాకు ధర్మశాస్త్రంలో రాయించాడయ్యా. కాబట్టి నువ్వు చెప్పినట్టుగా ఈ విగ్రహానికి మేమేం చేయము, మొక్కము. నువ్వు పెట్టించింది నిజమే కానీ మేమైతే మొక్కము. ఎందుకంటే మేము యెహోవా దేవుని సేవకులం. మా దేవుడు మాకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ధర్మశాస్త్రంలో తన భక్తులు ఎలా జీవించాలో రాశాడు. మేము అది మాత్రమే చేస్తాం. ప్రతిమలకు మొక్కకూడదు, విగ్రహారాధన చేయకూడదని మా దేవుడు చెప్పాడు. కాబట్టి ఇది విగ్రహం కాబట్టి దీనికి మేము మొక్కము అని అంటే, అది మీరు నా మాట వినకపోతే ఈ అగ్నిగుండంలో పడేస్తాం అని అన్నప్పుడు, రాజా నువ్వు అగ్నిగుండంలో పడేయి, మరి ఎడైనా పడేయి, మేమైతే మాత్రము మొక్కము. ఒకవేళ ఈ అగ్నిగుండంలో నుంచి మమ్మల్ని కాపాడడానికి మేము నమ్ముకున్న మా దేవుడు వస్తాడు. ఒకవేళ రాకపోయినా పర్వాలేదు కానీ మేమైతే మాత్రం ఏం చేయమంట, ఆ యొక్క ప్రతిమకి మొక్కము. డిసైడ్ అయిపోయారు. డిసైడ్ అంతే. అయితే వెంటనే రాజు తన ముఖాన్ని వికారం చేసుకున్నాడు, వాళ్ళ మీద కోపం తెచ్చేసుకున్నాడు. ఆజ్ఞ ఇచ్చాడు, మండుతున్న దానికంటే 7 అంతలుగా అగ్నిని ఏం చేయాలట, మండించండి అన్నాడు. 7 అంతలుగా మండించండి అని అన్నాడు. అప్పుడు దాన్ని 7 అంతలుగా అగ్ని మండుతుంది. తన సైనికుల్లో నుంచి బలమైన వాళ్ళని రమ్మన్నాడు బయటికి. బలమైన వాళ్ళ సైనికులు వచ్చినప్పుడు వీళ్ళ ముగ్గురిని పట్టుకొని ఎంత దూరం నుంచి విసిరేయాలో మరి అంత దూరం నుంచి విసిరేయడానికి బలవంతులు సైనికుల్లో నుంచి వచ్చి ఆ షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అనేటువంటి ఈ ముగ్గురిని ఏం చేశారు, అగ్నిలోనికి విసిరేశారు. ఎప్పుడైతే అగ్నిగుండంలోనికి విసిరేశారో, విసిరేసినటువంటి వాళ్ళు ఆ అగ్ని సెగకు తట్టుకోలేక చచ్చిపోయారు. విసిరేసినటువంటి వాళ్ళు అగ్ని సెగకు తట్టుకోలేక చచ్చిపోయారు. అగ్నిలో పడిపోయినటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే మరి దేవునికి ప్రార్థన చేస్తున్నారు. ఎక్కడి నుంచి చేస్తున్నారండి? అగ్నిలో పడ్డ షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఏం చేస్తున్నారట, ప్రార్థన చేస్తున్నారు. ఎలాంటి సిచ్యువేషన్లో ఉండి వాళ్ళు దేవునికి ప్రార్థన చేస్తున్నారు. కాసుకొని ఉన్నాడు దేవదూత లోపల, నా భక్తులు అగ్నిగుండంలోనికి వస్తారు. దేవుడు ముందుగానే పంపించేశాడు తన దూతని అగ్నిగుండంలోనికి. ఎప్పుడైతే షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అగ్నిగుండంలో పడిపోయారో వెంటనే వాళ్ళ ముగ్గురికి కాపలా తన యొక్క దూత ప్రార్థన చేస్తున్నారు. అగ్నిలో నుండి దేవునికి ప్రార్థన చేయడం అంటే మరి వాళ్ళకు ఉండాల్సినటువంటి ఏకాగ్రత, వాళ్ళకు ఉండాల్సినటువంటి నమ్మకము, వాళ్ళకు ఉండాల్సినటువంటి విశ్వాసం ఎంత గొప్పదై ఉందో ఒకసారి మీరు ఆలోచన చేయాలి. ప్రార్థన విషయంలో మనిషి ఎంత పట్టుదల కలిగి ఉండాలో మనం ఆలోచన చేద్దాం. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అగ్నిలో నుండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన దూతను అంపి తన ఒంటి మీద ఉన్నటువంటి రోమాలు కూడా కమలకుండా దేవుడు వాళ్ళని సంరక్షించాడే. అప్పుడు రాజు భయం వేసిపోద్ది. రాజుకి తన మంత్రులను అడుగుతాడు, మనం అగ్నిగుండంలో ఎక్కేసింది ముగ్గురినా నలుగురినా అంటే, ముగ్గురినే కదయ్యా, నాకేంటి నలుగురు కనబడుతున్నారు, నాకు నలుగురు కనబడుతున్నాడు. 4వ వ్యక్తి ఎలా ఉన్నాడు అంటే దేవతల్ని పోలిన వాడై ఉన్నాడు. వెంటనే అగ్నిని ఆర్పేసి వీళ్ళని బయటికి రమ్మన్నాడు. వెంటనే షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ముగ్గురు బయటకు వచ్చిన తర్వాత మహాజ్ఞానవంతుల్ని పిలిపించాడు రాజు. ఎందుకంటే వీళ్ళ ఒంటి మీద ఎడైనా కాలిందా, ఎడైనా గాయమైందా పరీక్షించండి అని. అప్పుడు ఆ ముగ్గురు వ్యక్తుల్ని ఆ పెద్ద వాళ్ళు వచ్చి పరీక్షించినప్పుడు వాళ్ళ ఒంటి మీద కనీసం అగ్ని వాసన కూడా రాలేదట. అగ్ని వాసన కూడా ఒంటి మీద స్మెల్ చూసినప్పుడు అగ్ని వాసన కూడా వాళ్ళని తాకలేదు. అంటే దాని అర్థం ఏంటంటే అగ్ని కూడా వాళ్ళని ఏం చేయలేదు, అసలు ఆ మంట వాళ్ళ దగ్గరికి రాలేదు. అయితే ఆ టైంలో వాళ్ళు చేస్తున్నటువంటి ప్రార్థన
అక్కడ నుండి వాళ్ళు ప్రార్థన చేయాలి అంటే మరి ఎంత నిబ్బరం కావాలి, ఎంత విశ్వాసం కావాలి. ఈరోజు మనం అదే సిచ్యువేషన్లో మనం పడవేసినప్పుడు ఇక ప్రార్థన చెయ్యాలన్న ఆలోచన అన్న వస్తుందండి మనిషికి. ప్రార్థన చేయాలా అనుకుంటాం, అసలు నిప్పుల్లో వేస్తుంటే ఏడగాలిపోతామో అని పోతామే తప్ప, ఎక్కడ కాలిపోతామే అనే ఆలోచనలో పడిపోవడమే తప్ప ఇక దేవుణ్ణి ప్రార్థన చేయడం అని ఆలోచన చేయండి ఒకసారి. ఎలాగ వాళ్ళు ఉండి ప్రార్థన చేశారు. మరొక వ్యక్తిని మనం చూద్దాం. ఆయన ఏ పరిస్థితిలో ఉండి ప్రార్థన చేస్తున్నాడో మనందరికీ అనేకసార్లు మనం చదువుకున్నాం. దానియేలు గారు కదండి. దానియేలు గారిని కూడా ఒక 120 మంది కుట్ర పొంది, దానియేలు గారు నీతిమంతుడు, యథార్థపరుడు, భక్తి కలిగిన వాడు. రాజు కూడా మిక్కిలి దానియేలుని ప్రేమిస్తున్నాడు. 121 మంది అధికారుల మీద ఈయన్ని అధికారిగా నిలబెట్టేశాడు. అందుకని చెప్పి వీళ్ళందరూ కుట్రాబంది ఎలాగైనా సరే దానియేలుని చంపేయాలి అని ప్లాన్ చేస్తారు. ప్లాన్ చేసినప్పుడు ఒక శాసనాన్ని పుట్టిస్తారు. మొత్తానికి ఆ శాసనాన్ని పుట్టించి చివరకు దానియేలుని పిలిచి ఏం చేస్తారంటే సింహాల బోన్లో పడేసే ప్లాన్ చేస్తారు. దానియేలుని ఎక్కడ చేశారు? సింహాల బోన్లో పడేశారు. కుట్ర పూరితంగా అనేక మంది కూడి అధికారులు రాజుకి కంప్లైంట్ ఇచ్చి రాజా నీ ఆజ్ఞను తిరస్కరించాడు. ఇదిగో ఎవరు ప్రార్థన చేయకూడదనంటే ఈయన రోజుకి 3 సార్లు ప్రార్థన చేస్తున్నాడు, కాబట్టి ఖచ్చితంగా ఈయన్ని మీరు శిక్షించాలి అని చెప్పి మరి వాళ్ళు పట్టు విడవకుండా ఉన్నప్పుడు మరి ఇక రాజు ఏం చేస్తాడంటే దానియేలుని తీసుకుని వచ్చి సింహాల బోన్లో వేస్తాడు. సింహాల బోన్లో వేసినప్పుడు 6వ అధ్యాయం 16వ వచనం నుంచి, దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 16వ వచనంలో నుంచి మనం ఒకసారి ఈ మాటలు మనం చదువుదాం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం నుంచి సందర్భం జరుగుతుంటది. అంతటా రాజు ఆజ్ఞేయగా బంట్రోతులు దానియేలును పట్టుకొని పోయి సింహముల గుహలో పడద్రోయగా రాజు, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పెను. పాపం రాజుకి ఇష్టం లేదు దానియేలుని చంపడం, కానీ వీళ్ళందరూ కుట్ర పొంది మిగిలిన అధికారులందరూ చెడుగా మరి చిత్రీకరించి దానియేలు మీద నేరస్థాపన చేసి సింహాల బోన్లో వేసేటట్టు చేస్తారు. ఇక వాళ్ళందరూ పట్టు విడవకుండా ఈయనేమో ఉదయం నుంచి సాయంత్రం దాకా దాన్ని ఏదో ఒక విధంగా తప్పించేయాలని ప్లాన్ చేసి సాయంత్రం దాకా పోస్ట్ పోన్ చేస్తూ ఉంటాడు రాజు. అయితే వీళ్ళందరూ ఏం చేస్తారంటే దానియేలుని విడిపించాలని రాజు ప్రయత్నిస్తున్నాడు కాబట్టి మనం ఎలాగైనా సరే రాజును ఒత్తిడి చేయాలని చెప్పి రాజు మీద ఒత్తిడి చేస్తారు ఈ అధికారులందరూ. రాజా, నువ్వు ఒక శాసనం రాసావు కదా, ఎవడైనా రాజు శాసనం రాస్తే రాజు కూడా అతిక్రమించకూడదు కదా, కాబట్టి తమరు రాశారు ఈ శాసనాన్ని, మరి ఏం చేస్తారో చేయండి అని చెప్పి మరి రాజుని మరి బలవంతం చేసినప్పుడు ఇంకా వాళ్ళ దెబ్బకి తట్టుకోలేక రాజు ఏం చేస్తాడంటే ఇక ఆజ్ఞ ఇచ్చి దానియేలుని తీసుకుని వచ్చి సింహాల గుహలో పడవేయండి అంటాడు. అయితే సింహాల గుహలో పడవేసిన తర్వాత రాజు మనసు ఒప్పక మళ్ళా ఆ గుహ దగ్గర నిలబడి ఏమంటాడంటే, దానియేలా, నిరంతరము నువ్వు సేవించుచున్నటువంటి నీ దేవుడు నిన్ను తప్పకుండా కాపాడతాడయ్యా అని చెప్పి పాపం రాజు వెళ్ళిపోతాడు. మరి ఇక్కడ విచిత్రం ఏంటంటే రాజు దానియేలు సింహాల గుహలో వేసిన తర్వాత దానియేలు అక్కడ ఏం చేస్తున్నాడు? దానియేలు మనలాంటివాడు కాదు. దానియేలు మనలాంటివాడు కాదు. ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత సింహాల గుహలో పడినప్పుడు ఆయన దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. సింహాలు గోండ్రిస్తున్నాయి, అరుస్తున్నాయి. సింహాలు రోజు వాటికి ఏమి అన్నం పెట్టరు. గుహలో వేసేసిన సింహాలని పట్టుకొచ్చి వాటికి రోజేమి
మనం చాక్కునే జంతువులాగా వాటికి ఏమి ఆహారం పెట్టరు. ఎవరైనా నేరస్తులు దొరికి దాంట్లో వేస్తే అవి తింటే తప్ప వాటికి మిగిలిన టైంలో ఆహారం అనేది ఉండదు. అవి ఆకలితో అలమటిస్తూ ఉంటాయి లోపల. ఆ టైంలో మరి ఎన్నో సింహాలు ఉన్నటువంటి ఆ గుహలో ఒక్క నలుసులాగా దానియేలు పడితే ఇక దానియేలుని ఏం చేసి ఉండాలి? అవన్నీ చట్నీలాగా నంచుకొని తినేసి ఉండాల్సింది. అయితే ఆయన ఏం చేస్తున్నాడంట? దానియేలు ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగిందో అనేది దానియేలు గారే చెప్తాడు. ఒకసారి మనం ఆలోచన చేద్దాం. 21వ వచనాన్ని మనం చదువుదాం. 21, 22 వచనాలు. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్లు మోయించెను. నేను సేవించిన నా దేవుని ఎదుట నా ఎదుట ఎటువంటి దోషము దేవునికి కనబడలేదు గనుక, నేను నీతిమంతుడిగా దేవుని దృష్టికి కనబడ్డాను గనుక దేవుడు తన దూతను పంపించి సింహాలు నాకు ఏ హాని చేయకుండా సింహాల నోళ్ళను ఏం చేశాడంట? దేవుడు మోయించెను. దేవుడు తన దూతను పంపి సింహాల నోళ్ళను ఏం చేశాడంట? మోయించెను. దానియేలు ఏం చేశాడు? దానియేలు ఏం చేస్తున్నాడట? ప్రార్థన చేశాడు. ఆ గుహలో పడిపోయిన దానియేలు సింహాలన్నీ ముందుకు వచ్చి అరుస్తుంటే కళ్ళు మూసుకొని ఏకాగ్రతగా ప్రార్థన చేయాలంటే ఏమైనా సులువైన పనేనా? ఆలోచన చేయండి. సులువైన పనేనా? చుట్టూరు అది చీకటి. మళ్ళా గుహలో ఎలా ఉంటుంది? ఏముండదు, లైట్లు దీపాలు ఏముండవు, చీకటి, గాఢాంధకారం. గాఢాంధకారంలో సింహాల అరుపులు అంటే ఇప్పుడు మనిషికి ఎంత అనుమానం? సింహం దూరంగా ఉందా, దగ్గర ఉందా, నా చుట్టూ వచ్చేసినాయా? వాటి అరుపులకి మరి ఇంకా మనలాంటి మనిషి అయితే ఏం చేసి ఉండాలా? ప్రార్థన కాదు, కేకలే. అంతే కదండి. మన బోటోలు ఏం చేస్తామంటే అరుపులు, కేకలే. కాపాడండి, కాపాడండి. కాపాడే నాదుడికి ప్రార్థన చేయం మనం చేస్తామండి. మనమైతే ప్రార్థన చేయం. కానీ దానియేలు గారు ప్రార్థన చేస్తున్నాడంటే మరి ఆయనకున్నటువంటి ఆ ఏకాగ్రత చూడండి. సింహాల అరుపులు ఒక పక్క ధ్వనిస్తుంది లోపల గుహలో. ఒక సింహం భూమి మీద అడవిలోనంట ఒక సింహం అరిస్తే చుట్టూరు 6 కిలోమీటర్ల విస్తీర్ణం వినపడుతుందట. 6 కిలోమీటర్లు. ఒక దిక్కడ సింహం అరిస్తేనంట చుట్టూరు 6 కిలోమీటర్ రేడియేషన్ వరకు వినపడుతుందట. అలాంటి కొన్ని సింహాలు ఒక గుహలో చేరి అరుస్తుంటే ఆ లోపల అరుపులు ఎలా ఉండాలి చెప్పండి? ఎలా ఉండుంటాయి? ఎరని చూసిన సింహం అరిస్తే మరీ భయంకరంగా అరుస్తుంది. ఒట్టిగా అరిసేది వేరు. ఎక్కడైనా ఎరను చూసింది అనుకో, ఒక జింకనో లేకపోతే ఇంకేనైనా చూసింది అనుకో, చూసినప్పుడు ఆ అరిచేది మరీ ఇంకా భయంకరంగా ఉంటుంది. ఎందుకంటే ఎర భయపడిపోయి దానికి హార్ట్ అటాక్ వచ్చేయాలి, అలా అరుస్తుంది సింహం అరిస్తే. మరి ఇప్పుడు దానియేలు గారు ఎర కదా, గుహలో పడిపోయాడు ఎరగా. ఈ ఎరను చూసిన సింహాలు ఎలా అరుస్తుండాలో గుహలో? అన్ని అరుస్తుంటే మరి ఈయనకి ఎలా ఉండాలో? లోపల గుండెపోటు వచ్చేసి ఉండాలి. కానీ ఆయన ప్రార్థన చేస్తున్నాడంటే ఎలా ప్రార్థన చేస్తుంటాడో ఆలోచన చేయాలి. ఎలా ప్రార్థన చేస్తుంటాడో. ఆయన ప్రార్థనలో ఎంత ఏకాగ్రత ఉందో. నేను ఈ పరిస్థితిలో ఉంటే నేను ఎలా ప్రార్థన చేయగలను? మనం కూడా చూడండి, ఏదైనా చిన్న సమస్యలో ఏదైనా శోధన వచ్చినప్పుడు ప్రార్థన మనం మర్చిపోతాం. ప్రార్థన మర్చిపోయి ఏదైతే సమస్య ఉందో ఆ సమస్య మీద దాన్ని ఒక ప్లానే గీస్తుంటాం, ఆలోచన చేస్తుంటాం. ఏం చేయాలా, ఎట్ట చేయాలా, దాన్ని నేను ఎట్ట సాధించాలా, దాన్ని ఎట్ట నేను పోగొట్టుకోవాలా, దాని నుంచి నేను ఎట్ట బయటపడాలా. దీని నుండి బయటపడేసి నాదుడికి ప్రార్థన చేయడం మానేసి నేను ఎలా బయటపడాలా, నేను ఎలా తప్పించుకోవాలా అనేది మనిషి ఏం చేస్తుంటాడట? ఆలోచన చేస్తుంటాడు. నిన్ను తప్పించే దేవునికి ప్రార్థన చేయం, కానీ మనం తప్పించుకోవడానికి ఆలోచన చేస్తూ ఉంటాం.
ఆలోచన చేస్తూ ఉంటాం మనం. కానీ సమస్య వచ్చింది, దానియేలు గారు ప్రార్థన చేస్తున్నారు. సమస్య వచ్చింది, సమస్యలో ఉండి దానియేలు గారు ఏం చేస్తున్నారట? ప్రార్థన చేస్తున్నారు. ఆయన ప్రార్థన చేయడానికి ఎంత ఏకాగ్రత అవసరమో చెప్పండి. ఎలాంటి సిచ్యువేషన్ అండి అది? సింహాల చుట్టూరు అరుస్తుంటే, భయంకరంగా గోండ్రిస్తుంటే సింహం, వాటిని అంత దూరం నుంచి చూస్తే మనం ఇంత దూరం నుంచి బరిగిస్తాం, ఇంకా వెనక్కి తిరిగి చూడకుండా. అంతేనే కదండి. అదే గుహలో మనం పడేస్తే గుహ ఎక్కడానికి ప్రయత్నం చేస్తాం మనం. అంతేనే కదండి. అదే గుహలో మనల్ని పడేస్తే ఈ గుహలో నుంచి పైకి పాకి ఎక్కడానికి ప్రయత్నం చేస్తుంటాం, పరిగెత్తుతుంటాం. ఈ సింహాలు వచ్చి ఆడ బీకేస్తాయని గుహ ఎక్కి పైకి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే, కానీ దానియేలు గారు కింద అడుగును పడినటువంటి దానియేలు మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు తన దూతను పంపించాడు. దేవుడు తన దూతను పంపించాడు. అదే కదండి దానియేలు గారు రాస్తుంది. దేవుని ఎదుట నేను నీతిమంతునిగా కనిపించాను కాబట్టి దేవుడు తన దూతను పంపి సింహాలు నన్ను ఏం చేయకుండా ఉండడానికి సింహాల నోళ్లను దేవుడు ఏం చేశాడంట? మూసివేశాడు. కనుక ప్రియమైన దేవుని ప్రియులారా, మన యొక్క ప్రార్థనలో ఎంత ఏకాగ్రత కలిగి మనం ప్రార్థన చేయాలి. అయితే మనం అలాగే ఎందుకు చేయగలుగుతాము అని అంటే, దేవుని మీద మనకున్నటువంటి అవగాహన బట్టే మనం ప్రార్థన చేయగలం. మరి యేసు ప్రభు అంత పర్టికులర్గా ప్రార్థన చేస్తున్నాడంటే ఆయన దేవుని గురించి సంపూర్ణ ఎరిగిన వాడు కనుక ఆయన ప్రార్థన చేస్తున్నాడు. భయముతో, శ్రద్ధగా, ఏకాగ్రతతో తన యొక్క మనసుని దేవుడి మీదే కేంద్రీకరించి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. మనమైతే చిల్లరగా మనం ప్రవర్తిస్తాం కదండి. చిల్లరగా మనం ప్రవర్తిస్తాం. ప్రార్థనలో ఏకాగ్రతతో కూడిన ప్రార్థన మనకు ఉండదండి. అలాంటి ప్రార్థన మనం చేయట్లా. మరొక వ్యక్తిని కూడా మనం చూద్దాం. ఆయన ఎవరు అంటే, మనం గత వారం కూడా విన్నాం ఆయన గురించి. స్టెఫన్. ఆయన ఎలాంటి పరిస్థితిలో ఉండి ఆయన ప్రార్థన చేశాడో ఈ లేఖనాలన్నీ ఒకసారి మళ్ళీ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి మీరు చదువుకోండి. ఏ పరిస్థితిలో ఉండి మరి ప్రార్థన చేయగలిగారంటే, ఎలా ప్రార్థన చేయగలిగారో వీళ్ళు మనం ఆలోచన చేయగలం. అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయము 58వ వచనం నుంచి మనం చదువుదాం. పట్టణపు వెలుపలికి అతనిని వెళ్ళగొట్టి రాళ్ళు రువి చంపిరి. సాక్షులు సౌలు అని ఒక యవ్వనుని పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టిరి. ప్రభువును గూర్చి మొరపెట్టుచు, ఎవరంట ఈ ప్రార్థన చేసేది? ఎవరు ప్రార్థన చేస్తున్నారంటే, రాళ్లతో కొట్టబడ్డాడు చూసావు స్టెఫను. ఊరి బయటికి తీసుకుని వెళ్ళి జనులందరూ రాళ్లతో కొట్టినప్పుడు, ఊరి జనాలందరూ రాళ్లతో కొట్టిన తర్వాత అప్పుడు ఈయన ఏం చేస్తున్నాడంట? స్టెఫను ప్రభువును గురించి మొరపెట్టచ్చు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకోమని స్టెఫను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. చాలు. రాళ్లతో కొడుతూ ఉంటే ఈయన ఏం చేస్తున్నాడంట? చెప్పండి. ప్రార్థన చేస్తాడు. రాళ్లతో కొడుతుంటే ఊరి జనాలందరూ రాళ్లతో కొడుతుంటే ఏం చేస్తున్నారంట? రాళ్లతో కొడుతుంటే ఈయన ఏం చేస్తున్నాడంట? ప్రభుకి ప్రార్థన చేస్తున్నాడు. రాళ్లతో కొడుతుంటే నేను సత్కరించట్లా, స్టెఫన్ని దండేసి దండం పెట్టట్లా, రాళ్లతో కొట్టి చంపుతుంటే ఈయన ఏం చేస్తున్నాడంట? మోకరించి ప్రార్థన చేస్తున్నాడంట. ఎలా సాధ్యమవుతుంది? రాళ్లతో కొట్టి చంపుతుంటే, లైవ్లో రాళ్లతో కొడుతుంటే ఈయన మోకరించి, యేసు ప్రభువా నా ఆత్మను నీ సన్నిధికి చేర్చుకో,
ఈ దోషం వీరి మీద, వీరి పిల్లల మీద మోపబాకు, వీరిని క్షమించు అని ప్రార్థన చేస్తున్నాడంటే మరి ఆయనకున్నటువంటి ఏకాగ్రత, ఆయనకున్నటువంటి విశ్వాసం, ఆ సన్నివేశంలో ఆయన ప్రార్థన చేయాలని అసలు ఎలా అనిపిస్తుంది, ఎలా సాధ్యం అవుతుందో చెప్పండి. రాళ్లతో కొడుతుంటే ప్రార్థన చేస్తున్నాడంటే మోకరించి, ఆయనకి ఎలా సాధ్యం అవుతుంది? ఒకటి విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును. ప్రార్థన అందరూ చేస్తారు, బాగా వినాలి మీరు. ప్రార్థన అనేది అందరూ చేస్తారు. అయితే ప్రార్థనకి ఏం జోడవ్వాలి? ప్రార్థనకి ఏం జోడవ్వాలి? ఒంటిగా ఉండకూడదు, ఒంటిగా ఉండకూడదు. ఒకడిని అరే ఎన్ని నుంచి పోరా అని చెప్పి ఒక కాలు నరికేసి పోరా అనొచ్చా? పోతాడా? ఒక కాలు నరికేసి పోరా అని అంటే పోతాడా? ఎందుకు పోడు? అది కదా, రెండు కాళ్ళు లేకపోతే అటు పోతాడు, మంచిదే. ఇప్పుడు ప్రార్థనకి ఏం జోడవ్వాలట? ప్రార్థనకి ఏం జోడవ్వాలట? ప్రార్థన ఒక కాలు అయితే ఇంకో కాలు ఏందంట? విశ్వాసము. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని బాగుపరుస్తుంది. అంటే దేవుని దగ్గరికి పోతుంది మొట్టమొదటగా, అక్కడ నుంచి ప్రతిఫలం అనేది వస్తుంది, జవాబు అనేది వస్తుంది, దాని అర్థం. ఇప్పుడు ప్రార్థనకి విశ్వాసము జోడవ్వకపోతే ఒట్టి ప్రార్థనే పోదు, ఒట్టి ప్రార్థన పోదు దేవుని దగ్గరికి. లోపల విశ్వాసం లేకుండా పెదాలతో దేవుణ్ణి మనం పొగడుతున్నాం అనుకో ఈ పొగడతలన్నీ నా దగ్గర చెల్లవు అంటాడు ఆయన. ఏమంటాడు? ఈ పొగడతలన్నీ, ఈ ఉప్పొంగుతనాలన్నీ నా దగ్గర చెల్లవు. అయితే ఏమి జోడవ్వాలంటే విశ్వాసము జోడైతేనే తప్ప ఆ ప్రార్థన దేవుని సన్నిధికి ఎలాగో వెళ్ళదో, అలాగే మనం చేసేటువంటి ప్రార్థన కూడా ఎలా ఉండాలంటే ఏకాగ్రతతో కూడిన ప్రార్థన అయి ఉండాలి. దేవుడు అంగీకరించే విధానంలో మన యొక్క మనసంతా దేవుని మీదే కేంద్రీకృతమై ఉండాలి. అంటే మన ప్రార్థనలో ఏకాగ్రత ఉండాలి. ఇంక ఎటువంటిది అంటే చూడండి, రాళ్లతో కొడుతుంటే, రాళ్ళు వచ్చి మీద పడుతుంటే ఈయనకి చలనం ఉందా లేదా? చలనం ఉందా లేదా అండి? ప్రాణం పోతుంది, ఈయనకి అర్థమవుతుంది. రాళ్లతో కొడుతున్నారు, దెబ్బలు తగులుతున్నాయి, రక్తం కారిపోతుంది. అయితే ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఎలా సాధ్యం అవుతుంది ఆయనకి ఆ ప్రార్థన? ఒంటి మీద రాళ్ళు వచ్చి పడుతుంటే ఈయనకి ప్రార్థన ఎలా సాధ్యం అవుతుంది అంటే దాని అర్థం ఏంటంటే, నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు అంట నీ మీద ఏదైనా పడుతున్నా కూడా నువ్వేం చేయకూడదట? చెలించకూడదట. మనిషి చెలించకూడదు. ప్రార్థన పూర్తయ్యేంత వరకు ఇటు ఒక పక్క కొట్టుకోబోతుందని నీకు వినపడినా సరే నువ్వేం చేయకూడదంట? ప్రార్థన మధ్యలో నుంచి లేవకూడదంట. అదే మనమైతే మనమైతే ఇంకా కిటికీలు వెళ్ళడం ఇటు వెళ్ళవు. ఇంకా ఏదైనా జరుగుతుంది, ఏదైనా స్లాబ్ వచ్చి మీద పడుతున్నానంటే ఇక మనం ఈ దారిని వెళ్తే వెళ్ళలేమనుకుని ఇటుబడి దూకి వెళ్ళిపోతాం. రాళ్ళు వచ్చి ఒంటి మీద పడుతుంటే తన మనస్సు దేవుని మీదే నిలిపాడు. సురుకు తగలదండి ఒంటి మీద రాళ్ళు పడితే, గాయాలు పగిలిపోతున్నాయి, ఒళ్ళంతా తలకాయ బద్దలైపోయి రక్తం కారిపోతుంది. అయితే ఆయన దేవునితోనే మాట్లాడుతున్నాడు. అంటే ఒక మనిషి ఎలా ప్రార్థన చేయాలో నేర్చుకుంటున్నాం మనం దీని ద్వారా. ఒక మనిషి ప్రార్థన చేయాలి అంటే ఎలా చేయాలి ప్రార్థన అంటే, మనం చేసే ప్రార్థనకి ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ ప్రార్థనకి వ్యత్యాసాన్ని మనం గమనించాలి. ఆ సిచ్యువేషన్లో ఉండి కూడా ఆయన ప్రార్థన చేస్తున్నాడు కనుక ఆ విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన వలన దేవుడు స్టెఫను యొక్క ప్రార్థనను అంగీకరించాడు. తన ఆత్మను అబ్రహాము సన్నిధికి పంపించేశాడండి. పరదేశికి వెళ్ళిపోయాడు హ్యాపీగా. అక్కడ కన్ను మూసాడు స్టెఫను, పరదేశికి వెళ్ళిపోయాడు. విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము రొమ్మును ఆనుకోవడానికి మరి వెళ్ళిపోయాడండి స్టెఫను.
ఇప్పుడు మనం చేసే ప్రార్థన ఎలా ఉందో గమనించుకోండి. ఎందుకంటే మనం చేస్తున్నది దేవునితో, మనం మాట్లాడుతున్నది దేవునితో. మనం మోకరించి ప్రార్థన చేసేటప్పుడు ఒకవేళ పాము వచ్చి మన మీద ఎక్కి వెళ్తున్నా కూడా మనకేం ఉండకూడదట, మన ఏకాగ్రత మానకూడదు. ఏకాగ్రత మనం పట్టు విడవకుండా, అందుకంటాడు ప్రార్థన యందు ఎలా ఉండాలంట, పట్టుదల కలిగి ఉండండి. పట్టుదల కలిగి ఉండడం అంటే ఇదేనండి. స్టెఫనుని రాళ్లతో కొట్టి చంపుతున్నా ఆయన పట్టుదల ఏంటంటే ప్రార్థన మీదే ఉంది. అర్థమవుతుందా? ప్రార్థన మీదే ఉంది ఆయన పట్టుదల. రాళ్ల దెబ్బల మీద లేదు ఆయన పట్టుదల. ఆయన ఆలోచన దెబ్బల మీద లేదు, కానీ దేవుని యందే, ప్రార్థన యందే ఆయన పట్టుదల కలిగి ఉన్నాడు. కనుక ప్రియమైన వారులారా, ప్రార్థన అన్నప్పుడు దేవుని సన్నిధిలో కూర్చున్నటువంటి మనము ప్రారంభం నుంచి చివరి వరకు ఇది దేవుని సన్నిధి అని, దేవుని కుటుంబం అని, ప్రభువైన క్రీస్తు పరిశుద్ధాత్ముడు మన మధ్య ఉన్నారని, దేవుని సన్నిధిలో మనం ఉన్నామని మనం మర్చిపోక భయము కలిగి మనం ప్రవర్తించడానికి మనం ప్రయత్నం చేయాలి. ఎందుకంటే దేవుని సన్నిధిలో మనం అజాగ్రత్తగా ఉన్నప్పుడు మనం శిక్షను అనుభవిస్తాం. దేవుని సన్నిధిలో మనం ఎలా ఉండకూడదట, అజాగ్రత్త కలిగి మనం ఉండకూడదు. ఎందుకంటే దేవుని దగ్గర నుంచి వచ్చేటువంటి ఏ మేలును కూడా మనం ఏం చేయలేం, పొందలేం. ఏ మేలును మనం పొందలేం. ఎందుకంటే మన అజాగ్రత్తగా మనం ఉండకూడదు. జాగ్రత్త కలిగి ఉండాలి, భయం కలిగి ఉండాలి, భక్తి కలిగి ఉండాలి. యేసు ప్రభు చివరిగా ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడట హై టెన్షన్తో ప్రార్థన చేస్తున్నాడు. ఆయన గెత్సెమనే తోటలో హై టెన్షన్తో ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు తన శరీరంలో ఉన్నటువంటి రక్తమట చెమటగా మారి రక్త బిందువుల వలె చెమట నేలన పడుతుందట. నీకు తెలుసో లేదో, ఇది డాక్టర్లు ప్రూవ్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్. హై టెన్షన్కి గురైతే మన స్వేద గ్రంథుల్లో నుంచి రక్తం బయటకు వచ్చేస్తుంది. మనిషికి ఉండాల్సినటువంటి టెన్షన్ కంటే హై టెన్షన్కి గురైతేనట స్వేద గ్రంథుల్లో నుంచి చెమట వస్తుంటుంది కదా, ఆ చెమటతో పాటు రక్తం బయటకు వచ్చేస్తుందట. చూద్దాం యేసు ప్రభు ఎలాగా మరి ఆ టెన్షన్ అనుభవించాడో. లూకా సువార్త 39వ వచనాన్ని మనం చదువుదాం. దేవుడు రాయించినటువంటి ప్రతి మాట ఎంత యథార్థమైనదో మనం దీని ద్వారా మనం నేర్చుకోవచ్చు. లూకా సువార్త 22వ అధ్యాయము 45వ వచనాన్ని మనం చదువుదాం. 44వ వచనం నుంచి ఆయన అంటే యేసు ప్రభు వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువు వలె ఆయన ఎలా ప్రార్థన చేస్తున్నాడంట, ఆయన వేదన పడి మరింత ఆతురముగా అంటే దాని అర్థం ఏంటి అంటే టెన్షను. హై టెన్షన్ గురవుతున్నాడు. ఎందుకు అంత టెన్షన్ వచ్చింది ఆయనకంటే, మనకంటే తెలియదు కాబట్టి, మనం ముందు జరగబోయేది మనకి తెలియదు కాబట్టి మనం టెన్షన్ పడవచ్చు, పడకపోవచ్చు. యేసు ప్రభు అంత తీవ్రంగా ఎందుకు టెన్షన్ పడుతున్నాడంటే, మరుసటి దినాన ఆయనను ఎలా శిక్షిస్తారో సంపూర్ణంగా ఎరిగినవాడు ఆయన. ఎందుకంటే ఆయనను ఎలా శిక్షిస్తారో అనేది కూడా పాత ధర్మశాస్త్రంలో రాయబడి ఉంది, పాత నిబంధనల గ్రంథంలో రాయబడి ఉంది. భాషాను దేశపు వృషములు ఆయనను ఆవరించెను, ఆ ఎద్దులు ఆయనను కుమ్ముతున్నాయంట. అంటే ఎద్దులు లాంటి మనుషులు ఆయన ఏం చేస్తారంట, కొడతారంట, హింసిస్తారంట, వందల వేల కొరడా దెబ్బలు ఆయనకి వేస్తారంట.
ఆ పడబోయేటువంటి ఆ కష్టం ఏదైతే ఉందో ఆయన ముందుగా ఎరిగిన వాడే ఏం చేస్తున్నాడంటే ఆ టెన్షన్కి గురవుతున్నాడు. రేపు ఉదయం నాకు జరగబోయేటువంటి తీవ్రమైనటువంటి శిక్ష, భయంకరమైనటువంటి ఆ శిక్ష మరి నేను ఎలా అనుభవించాలి అని దేవునికి ప్రార్థన చేస్తూ బలం పొందడానికి ఆయన ఏమవుతున్నాడంట, ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువు వలె ఆయను చెమట కారునంతగా, రాత్రిపూట చెమట కారునంతగా తీవ్రంగా ఆయన ప్రార్థన చేస్తుంటే చెమట ఎలా పడుతుందంట, నేల మీద రక్తం లాగబడుతుందంట, రక్తం లాగబడుతుంది. ఆయన ప్రార్థన చేసేటప్పుడు ఎలాగ ప్రార్థన చేశాడో చూడండి. ఆయన ప్రార్థన చేసేటప్పుడు ఎలాగ ఈరోజు మనం ప్రార్థన చేస్తాం, అట్ట వంగి అట్ట లేస్తాం, అంతే కదండి. మనం ఎలా ప్రార్థన చేస్తామని అట్ట వంగి అట్ట లేస్తాం, అంతే. దెబ్బ తగలకుండా కూర్చుంటాం, దెబ్బ తగలకుండా లేస్తాం. ఏమాత్రం కష్టం ఉండదు, ఏమాత్రం అలసట ఉండదు, ఏమాత్రం ఇబ్బంది ఉండదు. అట్టాగా వంగి అట్టాగా లేచేసి వెళ్ళిపోతాం, ప్రార్థన చేసేసాం అనుకుంటున్నాం. కానీ యేసు ప్రభు ఎలా ప్రార్థన చేస్తున్నాడట? యేసు ప్రభు తన ప్రార్థన ఎలా చేస్తున్నాడు? తన చెమట అంటే రక్తంలా మారిపోయింది, చెమట రక్తంలాగా మారిపోయింది. అలాగే ప్రార్థన చేస్తున్నాడు యేసు ప్రభు. మరి మనం ఎలాగ చేయాలి ఆలోచన చేయాలి మన ప్రార్థనలో. ఎందుకంటే చాలా దిక్కులు కూడా నేను చూస్తుంటానండి, చాలా దిక్కులకు తిరుగుతుంటాను. ప్రార్థన అన్నప్పుడు అక్కడ చాలామంది ఉంటాం కదా. ప్రార్థన అన్నప్పుడు స్వార్థికులు మాత్రమే ప్రార్థన చేస్తుంటాడు. ఇంకా ఆడ ఉన్నది ఒకరిద్దరు ఏకీపిస్తుంటారు. మిగిలిన వాళ్ళందరూ ఏం చేస్తుంటారంటే ఏదో ఒకటి మాట్లాడుతుంటారు. అది అందుకో, ఇది అందుకో, అది ఎడ తీసుకోరా, అది ఎడ తీసుకోరా, ఆ ప్లేట్ ఇటు లాక్కోరా. ఏది అక్కడ ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తుంటే ఆ వ్యక్తి ఏం చేయాలి? ప్రార్థనలో ఏకీభవించాలి. ప్రార్థనలో ఏకీభవించకుండా అక్కడ ఉన్నట్టు వాళ్ళలో కొంతమంది ఏం చేస్తుంటారంటే వాళ్ళ పనులు చేస్తుంటారు, మాట్లాడుకుంటుంటారు. అది ఎంత నేరం అనేది ప్రస్తుతం మనకి తెలియకపోవచ్చు, కానీ ఒకనాడు అది తెలుస్తుంది. దేవుణ్ణి మనం ఎంత అగౌరవపరుస్తామో, దేవుణ్ణి మనం ఎంత అగౌరవపరుస్తున్నామో, అది మనకి ఎంత నష్టాన్ని చేకూరుస్తుందో అనేది ఇప్పుడు తెలియదు, కానీ ఒకప్పుడు మనకి తెలుస్తుంది. ఒకవేళ అప్పుడు తెలిసిన తర్వాత నాది తప్పు అన్నా కూడా ఆ క్షమాపణ దొరకదు. ఆ టైంలో తెలుస్తుంది మనకి. ధనవంతుడికి ఎప్పుడు కళ్ళు తెరిచాడు? ధనవంతుడు ఎప్పుడు కళ్ళు తెరిచాడండి? పరలోకానికి పరదేశ పాతాళ గుండానికి వెళ్ళి అగ్నిలో పడిన తర్వాత కళ్ళు తెరిచాడు. అయ్యో నేను ఇక్కడ పడ్డానా, ఎందుకు పడ్డానయ్యా అంటే, అయ్యా నువ్వు ఇందుకోసం పడ్డావయ్యా. అదే అదే ఆల్రెడీ పడిపోయిన తర్వాత మరి ఇప్పుడు ఏమైనా ఎక్స్క్యూజ్ ఉందా? మారు మనసు పొందుతానంటే అట్లాంటి ఛాన్సులు ఏమి అగ్నిగుండంలో ఉండవు బాబు. అట్లాంటి ఛాన్సులు, అవకాశాలు ఏమి అగ్నిగుండానికి వెళ్ళిపోయిన తర్వాత ఇక మారు మనసు పొందే ఛాన్సులు ఉండవు. నువ్వు మారు మనసు పొందాలంటే అది భూమి మీద బతికుండగానే. ఎప్పుడు దాకంట? నువ్వు భూమి మీద ఉండగానే, బతికుండగానే మారు మనసు పొందే అవకాశం మనిషికి దేవుడు ఇస్తున్నాడు. ఈ లోకాన్ని విడిచిన తరువాత మారు మనసు పొందే అవకాశం లేదు. పాపం ధనవంతుడు నన్ను ఎట్టాగూ పరదేశికి తీసుకోడు కానీ అనుకొని మా ధనవంతుడు ఏం చేస్తాడంటే అబ్రహాంతో ఒక రిక్వెస్ట్ పెట్టుకుంటాడు. ఏంటి ఆ రిక్వెస్ట్ అంటే, అయ్యా భూమి మీద నాకు ఇంకా 5 అన్నదమ్ములు ఉన్నారయ్యా, వాళ్ళు కూడా నాలాంటి దుర్మార్గులే, పైన నేను ఎలాంటి వాడినో అలాంటి వాళ్ళే వాళ్ళు కూడా. కాబట్టి నీ దగ్గర ఉన్న లాజర్ని మళ్ళా పైకి పంపించి నాకున్నటువంటి 5 అన్నదమ్ములకి తెలియజేయ, వాళ్ళైనా ఈ వేదనకరమైన స్థలంలోనికి రాకుండా వాళ్ళైనా పాపం నీ దగ్గరకు వచ్చి బాగుపడతారు అని అప్పుడు కళ్ళు తెరుస్తున్నాడు. పాపం అంతా అయిపోయి కాలిపోతున్నాం. అంటే ఆ టైంలో అతడికి మారు మనసు పొందే అవకాశం ఉందా? లేదా. మారు మనసు పొందని
పొందే అవకాశం లేని స్థలంలోనికి వెళ్ళిపోయిన తర్వాత మనం మారు మనసు పొందుతామన్నా ఎటువంటి ప్రయోజనం ఉండదు. అందుకే భూమి మీద ఉండగానే, బ్రతికుండగానే, వాక్యం మనకి వినపడిన తోడనే మనం ఏం చేయాలంటే మన తప్పుని దిద్దుకొని, మన మనస్సు మార్చుకొని, మనకి ప్రయోజనకరంగా చెప్పబడిన మాట మీద మన మనస్సు నిలిపినప్పుడు మనం బ్రతుకుతాం. మనం దేవునికి ప్రయోజకరంగా మార్చబడతాం. మనం చనిపోయిన తర్వాత మంచి జీవితాన్ని మనం అనుభవిస్తాం. ఎలాంటి సిచ్యువేషన్లో వాళ్ళు మరి ప్రార్థన చేశారంటే ఎంత ఏకాగ్రతతో వాళ్ళు ప్రార్థన చేస్తుంటారండి. మరి ఎంత జాగ్రత్తగా వాళ్ళు ప్రార్థన చేస్తుంటారో. ఈరోజు మనకి ప్రార్థనలో మనం చక్కగా మంచి వాతావరణంలో కూర్చొని ప్రార్థన అన్నా కూడా ప్రార్థనలో ఏకీభవించం. ప్రార్థనలో మనం ఏకీభవించం. మన మాటలు, మన వ్యవహారాలు, మన ఇది చివరిగా ఆమెన్ అనేటప్పుడు మాత్రం అప్పుడు ఆమెనని అందుకుంటారు. అప్పుడప్పుడు మా జీవనం కూడా అలాగే అందుకుంటాడు. మా జీవనం కూడా అప్పుడప్పుడు కుటుంబ ఆరాధన జరిపేటప్పుడు కూడా, కుటుంబ ఆరాధనలు మేము జరుపుకునేటప్పుడు ప్రార్థన చేసేటప్పుడు ఆమె గిల్లుకుంటుంటారు. చివరిగా క్రీస్తునామంలో ప్రార్థించి వేడుకుంటున్నామని అన్నప్పుడు మాత్రం మళ్ళీ సైలెంట్ అయిపోయి ఇల్లు కూడా ప్రార్థనలు ఆమెన్ అంటారు. అప్పుడు నేను కళ్ళు తెరిచిన తర్వాత వీళ్ళు అనుకుంటారు మా డాడీకి అనుమానం వచ్చిందా, రాలేదు. కానీ అనుమానం ఎందుకు రాదు? ముందు నుంచే తెలుసుగా, మళ్ళీ కొత్తగా అనుమానం ఎందుకు వస్తుంది? వీళ్ళు ముందు నుంచే ప్రార్థనలో ఏకీభించలేదని అర్థమైపోయింది, తెలిసిపోద్ది. ఒకవేళ నేను అంగీకరించినా, నేనేమనకపోయినా, పిల్లల సంగతి పక్కన పెట్టండి, ఏమనకపోయినా మరి దేవుడు మాత్రం ఒప్పుకోడు. కాబట్టి మనం ప్రార్థన చేసేటప్పుడు ఎలా ఉండాలంటే, మన మీద ఒకవేళ పాము వచ్చింది అని ఎవడైనా అంటున్నా కూడా మనం ఏం చేయకూడదట, ఒకవేళ ఆ పాము మీదకి ఎక్కి కరవని కరిస్తే ఎక్కడికి పోతామండి? రాళ్లతో కొట్టి చంపుతుంటే ఇంక ఏ విశ్వాసంతో ప్రార్థన చేయాలి స్టెఫను చెప్పండి? అంటే రాళ్లతో కొట్టి చంపుతుంటే ఇంక నేను ప్రార్థనతో నాకు పని ఉంది, నేను సస్తుంటే ఇక నాకు ప్రార్థనతో పని ఏముంది అనుకోవాలి స్టెఫను. కానీ ఏం చేస్తున్నాడు స్టెఫను? ప్రార్థన వలన ప్రయోజనము ఏంటంటే, ఒకవేళ రాళ్లతో కొడితే శరీరమే సచ్చుద్ది తప్ప నేను మాత్రం ఎక్కడికి వెళ్తానంట? దేవుని పాద సన్నిధికి వెళ్ళిపోతాను. నాకు ప్రయోజనం, ప్రార్థన వలన ప్రయోజనం ఏంటంటే శరీరాన్ని విడుస్తానేమో తప్ప నేను ఎక్కడికి వెళ్ళిపోతానట? దేవుని సన్నిధికి వెళ్ళిపోతాను. ప్రార్థన వలన ఎంత ప్రయోజనమో చూడండి. ఆ ప్రార్థనను ఎలా చేస్తే నీకు ప్రయోజనమో అది మనం ఇప్పుడు దాకా నేర్చుకున్నాం. ఏకాగ్రత, మన ప్రార్థనలో ఏకాగ్రత ఉండాలండి. పిన్ ఆఫ్ సైలెంట్గా ఉండాలి. మన మనస్సు అంతా దేవుని మీదనే కేంద్రీకృతమై మనం ప్రార్థన చేయాలండి. ఎటువంటిది మనం వినడానికి లేదు. ఒకవేళ మనం ప్రార్థన చేసే ముందు అన్నిటిని మనం చక్కదిద్దుకొని మనం ప్రార్థనలో కూర్చోవాలి. ప్రతిదిన రాత్రిపూట మీరు ప్రార్థన చేస్తారు కదా, ప్రార్థన చేసేటప్పుడు మీరు ఏం చేయాలంటే అన్నిటిని చక్క పెట్టుకొని అప్పుడు ప్రార్థనలో కూర్చోవాలి. ఎందుకంటే ఏ డిస్టర్బెన్స్ అనేది ఉండకూడదు. డిస్టర్బెన్స్ రాకుండా ఉండడం కొరకు అన్నిటిని చక్కపరుచుకొని అప్పుడు మనం మోకరించి ప్రార్థన చేయాలి. ఒకవేళ ఏదైనా వచ్చినా కూడా, మా ఇంట్లో నేను ప్రార్థన చేసేటప్పుడు అప్పుడు చాలా బస్తాలు ఉండేవి లోపల. బస్తాలతో పాటు ఫ్రెండ్స్ చాలామంది ఉండేవి కింద. ఏంటి ఆ ఫ్రెండ్స్? ఎలుకలు అనమాట. చాలా ఉండేవి మా ఇంట్లో. అప్పుడు నేనంటే మోకాలు వేసి చేతులు ఎట్ట పెట్టి ప్రార్థన చేసేటప్పుడు చీకట్లో ఈ గోరులు తెల్లగా కనపడతాయి కదండి. చీకట్లో గోరులు తెల్లగా కనపడతాయి. కరెక్ట్గా అక్కడే వచ్చి కొరికేయి, కసక్కమని కొరికేయి. అయితే ప్రార్థన చేసేది. ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత గోరు చూసుకుంటే గోరులో నుంచి రక్తం వచ్చేది. కరెక్ట్గా అక్కడే కొరుకుతాయి. పన్ను కసక్కమని దిగబడిపోద్ది. ప్రార్థన అయిపోయిన తర్వాత లేచి ఏలు పెట్టి లైట్ వేసుకుని చూస్తే ఆ రక్తం కారుతూ ఉండేది. అలాగే చాలాసార్లు జరిగింది. కాలు గోర్లు అలాగే కొరికింది, చేతులు ఏళ్ళు అలాగే కొరికి. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇది నా అనుభవం. ఇది ఆ టైంలో ఎలుకే కాదు ఏదైనా కొరకనే, ఎలుక కాదు ఏదైనా కొరకనే. ఏం చేయకూడదు? కొరికింది కాదని చెప్పి బయటికి పరిగెత్తకూడదు. అది ప్రార్థనకి అంతరాయం కలిగించి ఏం చేయకూడదట?
బయటికి పరిగెత్తి కూడా ఏదో కొరికింది సచ్చాను కదరా దేవుడా కాబట్టి అలా రాకూడదు. ప్రార్థనలో మన మనస్సు ఉండాలి. ఈ పాఠాన్ని మీకు నేను చెప్పాలని ఆశపడ్డాను ఈ దినాన. ఎందుకంటే ఆ లోపం మనలో ఉండకూడదు. ప్రార్థన అన్నప్పుడు పిన్ డ్రాప్ సైలెంట్లు అయిపోవాలి. చూసాం మనం భక్తుల్ని, వాళ్ళు ఆ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు కూడా అంత మరి వాళ్ళు ఏకాగ్రతతో ప్రార్థన చేశారంటే మరి మనకేం అట్లాంటి ఏమి పరిస్థితులు లేవు, అయినా కూడా మనం నిర్లక్ష్యంగా ప్రార్థన చేస్తాం. ప్రార్థనలో సరిగా మనం ఏకీభించుకోం. కాబట్టి ఇక నుంచి అలాంటి పరిస్థితి లేకుండా యేసు ప్రభు ప్రార్థన చేసేటప్పుడు మరి ఆయన యొక్క రక్తం ఎలా వచ్చేసిందంట, స్వేద గ్రంథంలో నుంచి చెమటతో పాటు రేల్ అంటండి, అది రేల్, అది గొప్ప రక్త బిందువు వలె చెమట పడుతుందట. అంటే రక్తము చెమటలో ఇంక్లూడ్ అయిపోయింది. దేని వలన అంటే హై టెన్షన్కి గురైతే అలాగే జరుగుతుందండి. హై టెన్షన్కి గురైతే మరి స్వేద గ్రంథంలో నుంచి రక్తం వచ్చేస్తుంది, ముక్కుల్లో గుండా రక్తం వచ్చేస్తుంది, అవసరమైతే చెవుల్లో గుండా రక్తం కూడా వచ్చేసే పరిస్థితి ఉంటుందండి. యేసు ప్రభుకి ఆ చెమట గుండా ఏమొచ్చేసిందంట, రక్తం. అంటే అంత ఆతృతగా ఆయన కష్టాన్ని లోపల అనుభవిస్తూ ఎందుకు ఆయన ప్రార్థన చేస్తున్నాడంటే మనందరి కొరకు బలం పొందాలి. ఎందుకు అంటే నేను శిలువ మరణం పొందాలి అంటే నాకు బలం అవసరం. మనుషులందరి ప్రయోజనం కొరకు నేను శిలువలో మరణించాలంటే నాకు బలం అవసరం. కనుక ఆ బలాన్ని పొందడం కొరకు ఏం చేస్తున్నాడు యేసు ప్రభు, ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు మనం కూడా చేసే ప్రార్థనలో రెండు యాంగిల్స్ ఉండాలండి. ఒకటి మన ఆత్మ ప్రయోజనం కొరకు, రెండోది ఇతరుల యొక్క ఆత్మ రక్షణ కొరకు కూడా మన ప్రార్థన ఉండాలండి. రెండు మనం చేయాలి. ప్రతిదినం మీరు చేసే ప్రార్థనలో ఒకటి మీ కుటుంబ రక్షణ కొరకు ప్రార్థన చేయండి, రెండోది మీ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్న మనుషులందరి యొక్క ప్రయోజన కొరకు కూడా మీరు ప్రార్థన చేయాలి. అది కూడా మీరు నేర్చుకోండి. మోషే గారు అలాగే చేశారు, అనేక మంది భక్తులు అలాగే చేశారు. అయ్యా అందరినీ కాపాడయ్యా, అందరినీ రక్షించయ్యా, వాళ్ళందరినీ అలా నాశనం చేయబాకయ్యా అని మరి మోషే గారు లాంటి వాళ్ళు దేవునికి ప్రార్థన చేసినటువంటి సందర్భాలు మనం గ్రంథంలో చూడగలం. కాబట్టి మనం కూడా భక్తిపరులుగా దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి మనము మన ఆత్మలు రక్షింపబడుతున్నట్టుగానే రక్షణ లేని అనేక ఆత్మలు కూడా రక్షింపబడినట్లుగా మనం ఏం చేయాలి, మన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మీరు చేసే ప్రార్థనలో అయ్యా మిమ్మల్ని ఎరగనటువంటి జనాంగం మా చుట్టుపక్కల ఉంది, వాళ్ళందరూ కూడా మిమ్మల్ని ఎరిగేట్టుగా వారిని మీరు ఆకర్షించండి, క్రీస్తు రాజ్యంలోనికి వారిని నడిపించండి అని ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరి గురించి కూడా మీరు అనుదినము ప్రార్థన చేయండి. ఎప్పుడైతే అలా చేస్తామో అది నిస్వార్థమైనటువంటి ప్రార్థన. కాబట్టి ఆ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. కాబట్టి ఆ ప్రతిఫలాన్ని కూడా దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. కనుక ప్రేమణ దేవుని వాళ్ళారా, ప్రార్థనలో ఏకాగ్రత మనం మొట్టమొదటిగా మనం చూసుకోవాలి. మనం ప్రార్థన చేసేటప్పుడు ఎటువంటి డిస్టర్బెన్స్, ఎటువంటి అలజడి అనేది లేకుండా మనం జాగ్రత్త కలిగి ప్రార్థన చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. ఎటువంటి అంతరాయం అనేది మనం చూసుకోకూడదు, ఎటువంటి అంతరాయం కలగజేసుకోకూడదు. జాగ్రత్తగా మనం ప్రార్థనలో ఏకీభవించడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే యేసు ప్రభు అంత ఏకాగ్రతగా ఎందుకు ప్రార్థన చేయాలనుకుంటున్నాడంటే ఆ దేవుని గురించి సంపూర్ణంగా ఎరిగినవాడు. ఈరోజు మనం కూడా అలాగే ఎరిగితే, ఉదాహరణకు ఒక మాట చెప్పి మీకు ముగిస్తాను. ఊర్లో దొంగలు తిరుగుతున్నారంటే నిద్ర ఎవరైనా పోతారా చెప్పండి? పోతారా? ఎందుకు పోరు చెప్పండి? సెంట్రల్ జైలు నుంచి నరహంతకులు పారిపోయారట. వాళ్ళు పలానా నెల్లూరు జిల్లా కావలి తాలూకా మండల గౌరవర పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్నారంటే నిద్రపోతారా పోరా? ఎందుకు పోరు అంటా నేను. భయం. దేనికి భయం? నరహంతకులు అంటే ఏం చేయబోతారు? వాళ్ళు మర్డర్ చేస్తారు. అంటే దొంగలు నరహంతకులు ఎలాంటి వాళ్ళు మనకి తెలుసా లేదా? అంతే కదండి. నరహంతకులు తప్పించుకొని తిరుగుతున్నారట, ఇల్లు దోచుకుంటున్నారంట, ఎవరైనా అడ్డగిస్తే చంపేస్తున్నారంట అన్నప్పుడు మనకేమైంది తెలుసు అది కదా. నరహంతకులు అంటే మనుషులను చంపేవాళ్ళని. కాబట్టి మనం ఏం చేస్తాం? భయంగా మెలకువతో
కళ్ళకి దాని ఏదో అంటారు అనమాట, కళ్ళకి ఒత్తులు పెట్టుకొని చూస్తుంటారని ఏదో సామెత చెప్పేవారు. అలాగా మనం జాగ్రత్తగా కాపు కాస్తామే. ఎందుకంటే వాళ్ళు ఎవరో మనం ఎరిగినప్పుడు. మరి దేవునికి ప్రార్థన చేసేటప్పుడు ఆయన ఎవరో మనం ఎరిగి కానీ ఉంటే మనం కూడా ఎలా ప్రార్థన చేస్తాం? వీళ్ళు చేసినట్టుగానే మనం చేస్తాం. ఏకాగ్రతతో కూడినది మన మనసంతా దేవుని మీదే కేంద్రీకృతం ఉంచి జాగ్రత్తగా పట్టుదలతో మనం ప్రార్థన చేస్తాం. అలా చేయట్లేదు అని అంటే దాని అర్థం ఏంటంటే మనం ఆయన గురించి పూర్తిగా తెలియదు. వేసే అయినా మరి రాహాబు ఇశ్రాయేలు ప్రజలకు భయపడిందా? వేగు చూడడానికి వచ్చిన వాళ్ళకి భయపడిందా? భయపడింది. ఎందుకు భయపడిందంటే ఇశ్రాయేలు ప్రజలు నమ్ముకున్న యెహోవా దేవుని యొక్క బలం ఏంటో ఆమె విన్నది. రాహాబు వేశ్య ఇశ్రాయేలు ప్రజలకు ఎందుకు భయపడిందంటే వేగు చూడడానికి వచ్చిన వాళ్ళకి, అయ్యా మీరు నమ్ముకున్న దేవుడు నిజమైన వాడు, బలవంతుడు. ఐగుప్తు దేశం నుంచి మిమ్మల్ని అందరిని ఎలా విడుదల చేశాడో అక్కడ చేసిన మహత్కార్యాలు ఏంటో నేను విన్నానయ్యావు. మామూలోడు కాదు మీ దేవుడు. ఎలాంటోడట? మామూలోడు కాదు మీ దేవుడు. కాబట్టి ఖచ్చితంగా మా ఊరిని కూడా దేవుడు మీకు అప్పగిస్తాడు. భయపడింది. దేవుడు ఎలాంటి వాడో ఎరిగిందై రాహాబు వేశ్య భయపడింది. ఈరోజు మనం కూడా ఆ దేవునికే ప్రార్థన చేస్తున్నాం. అలాంటి భయంకరుడైన దేవుడికే మనం కూడా ఈరోజు ప్రార్థన చేస్తున్నాం. కానీ మనలో భయం లేకుండానే చేస్తున్నాం. మనలో ఏం లేకుండా చేస్తున్నామంట? భయం లేకుండానే చేస్తున్నాం. రాహాబు వేశ్య భయపడింది. యెహోవాకి భయపడి, అయ్యా ఐగుప్తు దేశాన్ని వణికించిన మీ దేవుడు ఆఫ్టర్ ఆల్ ఎరుకో పట్టణం ఎంత పిచ్చుక లాంటిది, మొత్తాన్ని మీకు అప్పగిచ్చేస్తాడు. అయితే ఈ పట్టణాన్ని మీరు ముట్టడి వేసినప్పుడు ఒక చిన్న రిక్వెస్ట్, నన్ను నా కుటుంబాన్ని కాపాడతారా? ఓకే, శాంక్షన్. అర్థమవుతుందా? అంటే దేవునికి భయపడింది కనుక ఆమె రక్షింపబడిందండి. ఈరోజు మనం కూడా ఆ దేవునికి భయపడి, నిజంగా ఆ దేవుడు అలాంటి వాడు అని నువ్వు భయపడి కానీ ప్రార్థన చేస్తే ఖచ్చితంగా నీ ప్రార్థనకు ప్రతిఫలం వస్తుంది, నీకు రక్షణ వస్తుంది, నీకు మేలు జరుగుద్ది. ఆయన ఎవరో నువ్వు ఎరగకుండా ఒకవేళ నిర్లక్ష్యంగా నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకి ప్రతిఫలం మనకి దొరకదు. కనుక ప్రియమైన వారలారా, మన ప్రార్థనలో ఏకాగ్రత ఉన్నదా? మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఏకాగ్రతతో ప్రార్థన చేయాలి. ప్రార్థన ప్రారంభం నుంచి చివరి ఆమేన్ అనేంత వరకు ఇక నీ మనసు చంచల మనసు అవ్వకూడదు, మనసు మారకూడదు, అటు ఇటు వెళ్ళకూడదు. దేవుని మీదే మనసు నుంచి మీరు ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే ఆ స్థాయికి మనం ఎదుగుతామో అప్పుడు దేవుడు మనల్ని సంపూర్ణంగా ఆశీర్వదించడానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. కనుక ఇంతవరకు ఈ మాటలు విన్నందుకు ప్రభువైన క్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటూ నేను